So we are now entering into our new topic for today, communication. అది యూనిట్ 4 ఇది. సో యూనిట్ 1, 2 చేసాము. 1 టీచింగ్ యాప్టిట్యూడ్, 2 రీసెర్చ్ యాప్టిట్యూడ్ చేసాము. యూనిట్ 3 ఈజ్ అది ప్రెసి రైటింగ్, అది పారాగ్రాఫ్ క్వశ్చన్స్. అది లాస్ట్ లో ప్రిన్సిపల్స్ చూస్తే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు, దానికి ఇబ్బంది లేదు. సో యూనిట్ 4 ఈజ్ కమ్యూనికేషన్. వరుసలోనే వెళ్ళిపోతున్నాం మనం, టైం చాలా ఉంది కనుక. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ నార్మల్లీ క్వశ్చన్స్ ఆర్ సెట్ ఇన్ దిస్. మినిమం 5 క్వశ్చన్స్ ఇందులో వస్తాయి తప్పకుండాను. This is an easy chapter, but as I said, vocabulary, I mean technical terminology, కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఒక 2-3 సార్లు చదివితే సరిపోతుంది, అంతకంటే ఏం లేదు. సో ఇమీడియట్లీ ది ఫస్ట్ పాయింట్, ఆల్వేస్ వి వాంట్ టు హ్యావ్ ఎన్ ఇంట్రొడక్షన్. కమ్యూనికేషన్ అన్నప్పుడు వాట్ ఈస్ కమ్యూనికేషన్, అసలు కమ్యూనికేషన్ అంటే ఏమిటి అనేది. కమ్యూనికేషన్ మనం చాలా లైట్ తీసుకుంటామండి, కానీ కమ్యూనికేషన్ ఈజ్ సో క్రూషియల్. కమ్యూనికేషన్ ఈజ్ ది రీజన్ ఫర్ ది గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్ ఎనీ లైఫ్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అద్భుతంగా ఉండాలి దేనికైనా. సర్వీస్ లో రాణించాలన్నా, జీవితంలో నెగ్గుకు రావాలన్నా, ఏదైనా కానీ, ఎక్కడైనా కానీ మనం సక్సెస్ పొందాలంటే కమ్యూనికేషన్ ఇది సోల్ ఫీచర్. చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతో. మనం దాన్ని పట్టించుకోము, ఎందుకంటే దాన్ని ఒక సబ్జెక్ట్ గా మనం చదవం. న్యాచురల్ గా నడిచిపోతున్నట్లుగా ఉంటుంది మనకి. బట్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ కమ్యూనికేషన్. And one more thing, there is not even a moment in your life without the process of communication. కమ్యూనికేషన్ లో అన్నింటికంటే అలా అంటే మీరు అస్తమానం ఏ కమ్యూనికేషన్ ఉంటుంది అని అనిపిస్తుంది. విశేషం చూడండి, మీ మనస్సు అనేది ఒకటి ఉంది కదా. మన మనస్సు ఈజ్ నెవర్ ఐడిల్. మనస్సు ఐడిల్ గా ఆలోచన లేకుండా, మనస్సు అనే దాంట్లో ఆలోచన లేకుండా బ్లాంక్ గా ఉంది అంటే యోగి అయిపోయినట్లే మనం. దట్ నెవర్ హ్యాపెన్స్. ఆ మనస్సులో ఏదో ఒక యోచన తడుతూనే ఉంటుంది, ఏదో ఒక యోచన, ఆలోచన, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. సంతోషమో, బాధో, ఆలోచన, మరొకటో నడుస్తూనే ఉంటాయి అందులో. సో దెర్ ఇస్ నో మూమెంట్ వితౌట్ ది పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ వన్స్ లైఫ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనసులో ఉండేది కమ్యూనికేషన్ అవుతుందంటే అవుతుంది. మీ మనస్సు చెప్తోంది అంటే, మీ మనస్సు ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ. మనస్సు అనేది మీ స్పిరిచువల్ బాడీ ఒకటి ఉంది కదా, దానికి మనస్సు, దాంతో మీకు మనస్సులో ఆలోచనలు నడుస్తున్నాయి అంటే యువర్ ఫిజికల్ బాడీ ఈజ్ కన్వర్సింగ్ విత్ యువర్ స్పిరిచువల్ బాడీ అని అర్థం చేసుకోవాలి మనం. ఇది దాన్ని ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం మనం. అంటే మనలో మనం ఇప్పుడు ఏదో అనుకుంటాము, ఈ పని చేద్దామా అని, ఆ వద్దులే ఇది బాగుండదు అంటే మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, తర్జన చేసుకుంటున్నారు. అంటే దట్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ కాల్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. అంటే ఏ కమ్యూనికేషన్ విచ్ గోస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. వాళ్ళలోనూ ఒక కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటుంది. సో ఎందుకు చెప్పారంటే సరదాగా, దెర్ ఇస్ నో మూమెంట్ లెఫ్ట్ ఇన్ వన్స్ లైఫ్ వితౌట్ ది ఫీచర్ ఆఫ్ కమ్యూనికేషన్. అది కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్. అండ్ కమ్యూనికేషన్ బాగుంటే వీ గెట్ సక్సెస్. కమ్యూనికేషన్ బాగాలేకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయి. కమ్యూనికేషన్ ఈజ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more people. అంతే కదా. These are simple things which do not require any elaborate explanation for this. Then communication is the interaction between the sender and the receiver. For a communication to happen, there should be 2 entities. That can be intrapersonal, as I said. అది అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ మధ్య జరుగుతుంది అన్నమాట ఇంట్రాపర్సనల్ అంటే. సో ఇట్ కెన్ బి దేర్ ఆర్ నెససరీ two entities in a communication. One is sender and the other is receiver. There can be more. ఒక సెండర్ ఉండొచ్చు, 10 మంది రిసీవర్స్ ఉండొచ్చు, 4 సెండర్స్, 40 మంది, అలానే ఉండొచ్చు. మినిమం రిక్వైర్డ్ ఈస్ 1 సెండర్ అండ్ 1 రిసీవర్. కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ సెండర్, మెసేజ్. కమ్యూనికేషన్ గానే ఒక మెసేజ్ ఇస్తాం కదా, మాట్లాడడం అన్నా ఏం చేసినా. అండ్ దెన్ మీడియం, హౌ యు ఆర్ సెండింగ్ దట్ మెసేజ్. మీడియంలు చాలా ఉంటాయి. మనం అది జెస్చర్స్ తో చెప్పచ్చును, లేదు మాట్లాడుతూ చెప్పచ్చును, లేదు ఒక పిక్చర్ చూపించి చెప్పచ్చును, లేదు ఒక మెయిల్, ఒక పోస్ట్ కార్డు, ఇలాంటివి రాసి చెప్పచ్చును. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ప్రిన్సిపల్సే కదా. అందుకని వీటిల్లో మెసేజ్ అనేది ఒకటి ఉంటుంది. దెన్ మీడియం, త్రూ విచ్ మీడియం ఆర్ సెండ్ ఇట్, ఈజ్ ఇట్ వెర్బల్ మీడియం ఆర్ నాన్ వెర్బల్ మీడియం, ఇవన్నీ వస్తాయి. దెన్ ఛానల్, అంటే ఇఫ్ యూ గో టు ఐటీకి వెళ్తే ఛానల్స్ తో పంపిస్తున్నారా ఐటీ వాటితో అనేది. తర్వాత దెర్ బి రిసీవర్, అంటే హూ రిసీవ్స్ ది మెసేజ్ సెంట్ బై సమ్వన్ ఎల్స్.
అండ్ దెన్ రెస్పాన్స్. రిసీవర్ ఊరుకోడు కదా, మనం చదువుకున్నాం కదా ఏమిటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్టిమ్యులెంట్ రెస్పాన్స్ థియరీ అని. ఎప్పుడైతే మనం ఒక మెసేజ్ ఇచ్చామో దట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులెంట్ అండ్ ది రిసీవర్ విల్ గివ్ హిజ్ రెస్పాన్స్. సో రిసీవర్ అండ్ హిజ్ రెస్పాన్స్ అండ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే వీ హ్యావ్ టు ఎనలైజ్. నేను ఒక మెసేజ్ మీకు ఇప్పుడు నేను పాఠం చెప్పాను. ఫీడ్బ్యాక్ అంటే ఏమిటంటే మీకు నేను చెప్పిన పాఠం ఎంత అర్థమైంది అనేది నేను అర్థం చేసుకోవడం ఫీడ్బ్యాక్ అవుతుంది. బికాస్ దట్ హెల్ప్స్ మీ టు ఇంప్రూవ్ మై టీచింగ్ టెక్నిక్స్ ఆర్ మై ఎక్స్ప్రెసింగ్ మోర్ ఎక్స్ప్లిసిట్లీ సో దట్ యూ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే, అట్లా అనమాట. సో దే విల్ బి ఫీడ్బ్యాక్. దీస్ ఆర్ ఆల్ ది వేరియస్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ ప్రాసెస్. తర్వాత డెఫినేషన్స్ చెప్పారు. మనకి సైంటిఫిక్ గా చదువుకునేటప్పుడు ఏదైనా టాపిక్ దేర్ ఆర్ డెఫినెట్లీ డెఫినేషన్స్ ఆర్ గివెన్, స్పెసిఫిక్ డెఫినేషన్స్. ఈ డెఫినేషన్స్ చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కొన్ని కొన్ని డెఫినేషన్స్ నేను రాశాను. రేర్లీ ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఒక డెఫినేషన్ ఇచ్చి దిస్ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ గివెన్ బై ఏదో కెల్లీ, లోత్రో, కుమారు, కడ్జ్ ఇట్లా 4 పేర్లు ఇస్తారు. అంచేత అట్లా ఎప్పుడైనా అడగచ్చు, అంత అడగరు సాధారణంగా అంత ఇంట్రికేట్ గా. అడిగితే అడగచ్చు కదా అని కొన్ని ఇంపార్టెంట్ నేమ్స్ నేను హౌ దే డిఫైన్డ్ దిస్ టర్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది నేను రాశాను. కెల్లీ అని ఆయన ఏం చెప్పారంటే ఇన్వాల్వ్స్ సిస్టమేటిక్ అప్లికేషన్ ఆఫ్ సింబల్స్ టు కమ్యూనికేట్ అబౌట్ అన్ ఈవెంట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్. అంటే సైంటిఫిక్ గా చెప్పాలి కదా డెఫినేషన్ అనగానే యూ హ్యావ్ టు గివ్ ఏ సైంటిఫిక్ షేప్ టు దట్, అంతే కదా. ఇన్వాల్వ్స్ సిస్టమేటిక్ అప్లికేషన్ ఆఫ్ సింబల్స్. అంటే సింబల్స్ అంటే దే కెన్ బి వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. అంటే మీరు మాటల ద్వారా చెప్పొచ్చు, లేదు జెస్చరైజేషన్స్ ద్వారా చెప్పొచ్చును, లేదు సిస్టమ్స్ ద్వారా చెప్పొచ్చును, ఎట్లాగైనా చెప్పొచ్చును. మీరు చెప్పాల్సిన మెసేజ్ కి డెఫినెట్ గా ఇప్పుడు నేను ఒక మీ పాఠం చెప్తున్నాను అంటే దేర్ ఈజ్ ఏ సిస్టమేటిక్ అరే ఆఫ్ వర్డ్స్ విచ్ ఐ షుడ్ స్పీక్. నేను ఏవో మాటలు మాట్లాడితే పాఠం అవ్వదుగా. కమ్యూనికేషన్ గురించి చెప్తున్నాను అంటే ఇట్స్ ఏ సిస్టమేటిక్ అప్లికేషన్ ఆఫ్ సర్టెన్ వర్డ్స్ ఇన్ ఏ స్పెసిఫైడ్ సీక్వెన్స్. అలా చెప్పినప్పుడే దట్ క్యారీస్ ఏ మెసేజ్ కదా. అందుకని సిస్టమేటిక్ అప్లికేషన్స్ ఆఫ్ సింబల్స్. సింబల్స్ అంటే ఎనీథింగ్, వర్డ్స్ కూడా సింబల్సే, జెస్టర్స్ కూడా సింబల్సే. టు కమ్యూనికేట్ అబౌట్ అన్ ఈవెంట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్, ఏదైనా మనం ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు. సో దట్ ఈస్ హౌ కెల్లీ డిఫైన్డ్ ఇట్. లోథర్ డిఫైన్డ్ ఇట్ యాజ్ ఇన్వాల్వ్స్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ బిహేవియర్. ఎక్స్చేంజ్ ఆఫ్ బిహేవియర్ ఇదే మనం చెప్పుకున్నాం కదా స్టిమ్యులస్ రెస్పాన్స్, అంతే కదా. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ బిహేవియర్ అంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి ఎదురువాడు మాట్లాడతాడు. సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిహేవియర్. ఏ కుమార్ అనే ఆయన ఏం చెప్పారంటే కమ్యూనికేటింగ్ సాటిస్ఫైయింగ్ ది నీడ్ సెట్స్ అండ్ ఈగోస్ ఆఫ్ ది రిసీవర్. అంటే సాటిస్ఫైయింగ్ ది నీడ్ సెట్స్ అండ్ ఈగోస్ ఆఫ్ ది రిసీవర్. అంటే కమ్యూనికేషన్ షుడ్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ సాటిస్ఫైస్ ది రిసీవర్. లేకపోతే వాడు కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోడుగా. మీరు తిడుతుంటే వాడు వినడు, చెవులు మూసుకు పోతాడు అక్కడి నుంచి కదా. అందుకని ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ లో మనం ఎదరవాడికి కన్విన్సింగ్ గా ఉండేలాగానే చెప్పాలి. అలా చెప్పేదాన్నే కమ్యూనికేషన్ అంటాం. ఏదో వాగేదాన్ని కమ్యూనికేషన్ అనరు. కమ్యూనికేషన్ అని అంటే ఏమిటంటే ఇట్ సాటిస్ఫైస్ ది రిసీవర్స్ ఇంట్రెస్ట్, అట్లా అట్లా చేసేది. సో ఇంకా ఈ కడ్జ్ అండ్ కాన్ అనే ఆయన ఏం చెప్పారంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎ సోషల్ సిస్టమ్ ఆర్ ఆర్గనైజేషన్. కమ్యూనికేషన్ ఈజ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. తర్వాత మీనింగ్ ఈజ్ ది వెరీ ఎసెన్స్. న్యాచురల్లీ మనకు కావాల్సిన మీనింగ్ కన్వే చేయాలి కదా ఒక కమ్యూనికేషన్ అనేది. దట్స్ ఇట్. దెన్ ఆండర్సన్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ ఇన్ విచ్ ది కాగ్నిషన్ ఆఫ్ అనదర్ పర్సన్ ఈజ్ ఎఫెక్టెడ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. ఈయన చూడండి, దీన్ని కొంచెం సైకలాజికల్ సైడ్ టచ్ చేసాడు ఈయన. కమ్యూనికేషన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ అంటే విచ్ ట్రిగ్గర్స్ సమ్ డైనమిజం బిట్వీన్ టూ పీపుల్. అది ఇన్ విచ్ ది కాగ్నిషన్ ఆఫ్ అనదర్ పర్సన్. ది కాగ్నిషన్ మీన్స్ ది బ్రెయిన్ వేవ్స్ ఆఫ్ ది అదర్ పర్సన్. అంటే యు ఆర్ పుట్టింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిస్ బ్రెయిన్. అంటే అతని థాట్ ప్రాసెస్ లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, కమ్యూనికేషన్ చేస్తున్నారు అని అంటే అది దట్ మే బి హ్యాపెనింగ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. మీరు అతన్ని బ్రెయిన్ ని ట్రిగ్గర్ చేయడం అనేది మీరు కావాలి అని చెప్తున్నారో అక్కర్లేదని కావాలని కాకుండా క్యాజువల్ గా చెప్తే జరుగుతుందో కానీ మీరు ఎలా చెప్పినా అక్కడ అది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇన్ ఏ కమ్యూనికేషన్ ది రిసీవర్స్ బ్రెయిన్ ఈస్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ది సెండర్స్ మెసేజ్. దెన్ ఫార్చ్యూన్, ఈయన ఏం చెప్పాడు, ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ వేర్ బై వన్ మైండ్ ఎఫెక్ట్స్ ది అనదర్. అంటే ఒకటి బుర్ర ఇంకొకటి బుర్రలోకి ఒక విషయాన్ని పంపిస్తుంది. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఇట్ ఎఫెక్ట్స్ ది అదర్ బ్రెయిన్ అని. దెన్ ఫియరింగ్, ఇట్స్ ఎ టూ వే ప్రాసెస్
and a human relationship through which civilization and culture emerges. కమ్యూనికేషన్ అనేది లేకపోతే డెవలప్మెంట్ అనేది ఉండదు. డెవలప్మెంట్ ఆఫ్ అసలు ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అనేది లేకపోతే దేర్ ఇస్ నథింగ్ లైక్ ఏ సివిలైజేషన్ డెవలప్మెంట్ ఆర్ కల్చర్ అండ్ సివిలైజేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఉపయోగించేటటువంటిది కమ్యూనికేషన్ అని ఫీరింగ్ అని ఆయన డిఫైన్ చేశారు. అందులో కమ్యూనికేషన్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ హ్యూమన్ రిలేషన్షిప్ అని కూడా ఆయన చెప్పారు. దెన్ సి హౌలండ్, it is a process in which a communicator transmits stimuli, usually verbal symbols. Verbal means orally, what is communicated orally అనేది verbal. Non-verbal means other than through words, other than through speech అన్నమాట. To modify the behavior of other individuals. అంటే అదర్స్ ని మాడిఫై చేయడం కోసం, అంటే వాళ్ళ ఐడియాస్ మాడిఫై చేయడం కోసం మనం కమ్యూనికేషన్ పంపించటము అన్నమాట. దెన్ విల్బర్ స్క్రామ్, ఇది ఈయన ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ the medium through which, it is a mechanism through which human relations exist and develop. అంతే కదా, through communication only we are maintaining our relationship. మనం మాట్లాడుకోకపోతే ఒకరికి సంబంధం ఏముంది? That is how he defined it. And then nature and characteristics of communication. What is the nature of communication? ఇవి కూడా అప్పుడప్పుడు మనకి ఒక 5-6 పాయింట్లు ఇచ్చి దీస్ ఆర్ స్పెసిఫిక్ టు కమ్యూనికేషన్ ప్రాసెసెస్ అని ఇచ్చి 5-6 ఇచ్చి ఏబిసి అని అట్లా ఆన్సర్స్ వచ్చేలాగా ఉంటాయి. అందులో ఈ పాయింట్స్ వస్తాయి అన్నమాట. కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్, సైన్స్ అండ్ క్రాఫ్ట్. కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్. కొంచెం ఎవరో మ్యూట్ చేసి భారతి గారిని మ్యూట్ చేశాను. ఓకే, అంటే రీసౌండ్ వస్తుంది, లేకపోతే ఈకో వస్తుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఆర్ట్, సైన్స్ అండ్ క్రాఫ్ట్. ఇట్స్ అన్ ఆర్ట్. ఇప్పుడు నేను టీచింగ్ చేస్తున్నాను, టీచింగ్ ఈజ్ కమ్యూనికేషన్ ఇట్స్ అన్ ఆర్ట్. ఇప్పుడు మీకు ఎంత బాగా అర్థమవుతుంది, ఈయన బాగా చెప్తున్నాడు, ఈయన బాగా చెప్పటం లేదు అనుకుంటున్నారంటే దట్ డిపెండ్స్ అపాన్ ది ఆర్టిస్టిక్ టాలెంట్ ఐ హ్యావ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అనే కదా. అలాగే ఇట్స్ ఏ సైన్స్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ సైన్స్. మనం ఇంత టెక్నికల్ గా డెఫినేషన్ లో అన్ని చదువుతున్నాం కదా. సో వీ మేడ్ ఇట్ టు ఏ సబ్జెక్ట్, ఏ సైన్స్. అండ్ దెన్ ఇట్స్ ఏ క్రాఫ్ట్. కమ్యూనికేషన్ మీరు ఆర్టికులేట్ చేయాలి, చక్కగా ఆర్టికులేట్ చేసి, సో దట్ యువర్ కమ్యూనికేషన్, యువర్ మెసేజెస్ ఆర్ వెల్ రిసీవ్డ్ బై ది అండ్ ఆర్ వెల్ అండర్స్టూడ్ బై ది రిసీవర్. ఆ రకంగా మీరు క్రాఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎన్ ఆర్ట్, సైన్స్ అండ్ క్రాఫ్ట్. ఇట్స్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ 2 or more పర్సన్స్. ఇది ఒకటి ఇంక చెప్పాల్సిన పని ఏం లేదు. ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ 2 or more పర్సన్స్. వీళ్ళని ఏమంటారంటే ది మెసెంజర్, ది వన్ హూ సెండ్స్ ది మెసేజ్ ఇస్ కాల్డ్ ఎన్కోడర్. అంటే అది మాటో, ఇప్పుడు నేను ఒక సిగ్నల్లో, ఒక సింబల్లో ఏవో చూపించాను అనుకోండి, నేను ఒక కోడెడ్ మెసేజ్, ఒక కోడ్ చేస్తున్నాను. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు సే ఇన్ వర్డ్స్ ఆర్ అదర్వైజ్ ఐఎమ్ కోడింగ్ ఇట్. దీన్ని ఎన్కోడింగ్ అంటాం మనం. అండ్ రిసీవర్ డీకోడ్స్ ఇట్. హీ విల్ అండర్స్టాండ్ మీన్స్ ఈస్ డీకోడింగ్. అంటే యువర్ ఎన్కోడెడ్ మెసేజ్ ఈస్ డీకోడెడ్ బై ది రిసీవర్. సో ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ వాట్ హ్యాపన్స్ ఈస్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్. An encoder sends the message, encoding what he wants to communicate, and then it will be decoded by the receiver. Then it's a complex process, ఏ డైనమిక్ ప్రాసెస్. ఈ కాంప్లెక్స్ ప్రాసెస్ అనే దాంట్లో మనకి ఎట్లా అయితే ఉందో అదంతా తర్వాత చదువుతాం మనం. కాంప్లెక్స్ అంటే ఏమీ లేదు, నేను ఇప్పుడు పాఠం చెప్పాను, ఇది మీ అందరికీ ఒక్కలాగే అర్థం అవ్వాలని లేదు. అందరికీ ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. ఎవరి రిసెప్టివిటీని బట్టి, ఎవరి మెంటల్ క్యాలిబర్ని బట్టి, ఎవరి కాగ్నిటివ్ స్కిల్స్ని బట్టి అర్థం అవడాలు వేరుగా ఉంటాయి. ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. కమ్యూనికేషన్ డస్ నాట్ మీన్ నేనేదో చొక్కా అంటే చొక్కా అన్నట్టే అందరికీ అందాలని లేదు. వెన్ ఐ గో ఆన్ గివింగ్ ఏ స్పీచ్, it will be received in different ways. This is a complex process, what we call dynamic process. Dynamism with reference to the receiver as well as the sender of the communication. Then it's a cyclical or continuous process with feedback. Cyclical or continuous means when we communicate, same thing, you get a feedback, you get a response first. So that from that response you should understand the feedback. The response itself gives you an information about the feedback. అంటే మీరు చెప్పేది అర్థమైతే వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది, అర్థం కాకపోతే రియాక్షన్ వేరుగా ఉంటుంది. అర్థం కాకపోతే ఆవలిస్తారు, అర్థమైతే సంతోషంగా మొహాలు కనిపిస్తే యాక్టివ్గా ఉంటారు. ఇంత తేడా. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫీడ్బ్యాక్. దెన్ ఇట్స్ ఎ కోఆపరేటివ్ ప్రాసెస్. సెండర్ అండ్ రిసీవర్ కన్వే అండ్ లిసన్ ఐడియాస్. వీళ్ళిద్దరి మించిన ఒక డిస్కషన్ అనమాట. దట్స్ ఎ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఈయన పంపుతాడు,
ఆయన రిసీవర్ అవుతాడు, అప్పుడు ఆయన రెస్పాన్స్ ఇస్తాడు, అప్పుడు ఆయన సెండర్ అయ్యాడు, ఈయన రిసీవర్ అయ్యాడు. అట్లాగా దే ఎక్స్చేంజ్ దేర్ వ్యూస్ అండ్ ఐడియాస్. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆర్ లెర్నబుల్. లెర్నబుల్ అంటే ఇప్పుడు దీన్ని మనం సైన్స్ అని చెప్పాం. ఇట్స్ ఎ సైన్స్. సైన్స్ మీన్స్ definitely there is a procedure by which you can improve your communication skills. As I said, for a successful leading of life, we always require good communication skills. These communication skills are scientifically arranged and they can be learned. మీరు చదువుకొని నేర్చుకోవచ్చు. మీకు బై ప్రాక్టీస్ యూ కెన్ లెర్న్ దోస్ థింగ్స్ అని ఇక్కడ చెప్పారు. తర్వాత కమ్యూనికేషన్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కెన్ బి డైరెక్ట్ వన్ టు వన్ ఆర్ ఇండైరెక్ట్ త్రూ మీడియా. ఇప్పుడు మనం 1-to-1 లాగే ఉన్నాను. నేను మీ అందరికీ డైరెక్ట్ గా చెప్తున్నాను, లేదు నేను నా నోట్స్ షేర్ చేస్తాను. దట్ ఈస్ ఐఎమ్ షేరింగ్ ఇట్ త్రూ మీడియా. ఎనీహౌ ఇట్స్ ఓన్లీ కమ్యూనికేషన్. దిస్ ఈస్ 1-to-1 కమ్యూనికేషన్, డైరెక్ట్ కమ్యూనికేషన్, అండ్ దట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. దట్ మీన్స్ ఐఎమ్ గివింగ్ మై నోట్స్ త్రూ ఈమెయిల్ అనో లేకపోతే పోస్టింగ్ ఇట్ ఇన్ ది గ్రూప్ అనో అట్లా చూపిస్తాను అనమాట. And then communication can be oral, written, or through gestures. As I said, there are so many ways. You can write letters, you can talk, you can call by video or call by audio, phone చేయొచ్చును, gestures చేయొచ్చును, సిగ్నల్స్. ఇప్పుడు మనం ఎదురకుండా ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఎవరి గురించో మాట్లాడుకుంటుంటారు, వాడు పక్కన వింటున్నాడు, ఈ రెండో వాడు చూడకుండా మాట్లాడుతూ ఉండడం అంటాం కదా. దట్స్ జెస్చరైజేషన్. అంటే వాడు వింటున్నాడు అని అంటే వాడికి వినిపిస్తుంది అది కూడా మళ్ళీ. అందుకని సో కమ్యూనికేషన్ కెన్ బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఫార్మల్ కమ్యూనికేషన్ అనేది మనకు ఆఫీసెస్ లో నడుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు పాఠం చెప్పడం అనేది కూడా ఫార్మల్లే అవుతుంది. మోర్ ఆర్ లెస్ ఐఎమ్ గోయింగ్ అకార్డింగ్ టు సిలబస్ అండ్ ఐఎమ్ గివింగ్ యూ ది స్పెసిఫైడ్ టాపిక్స్ అండ్ ఆల్ దట్ రిలవెంట్ సబ్జెక్ట్. ఇట్లా కాకుండా మనం ఏదో సరదాగా అలా వెళ్ళొచ్చి ఓ పిక్నిక్ వెళ్ళొచ్చిన దాని గురించో సినిమా గురించో ఏదైనా షేర్ చేసుకుంటాం అనుకోండి, దట్ బికమ్స్ ఇన్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ షుడ్ బి క్లియర్, కన్సైజ్ అండ్ కాంక్రీట్. ఇట్ షుడ్ బి క్లియర్. కమ్యూనికేషన్ లో మీరు ఇచ్చే మెసేజ్ లో అంబిగ్యూటీ అనేది ఉండకూడదు, వాడికి అర్థం అవ్వాలి. కన్సైజ్ మీన్స్ ఇట్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్. ఇట్ షుడ్ బి షార్ప్ అండ్ బ్రీఫ్. అండ్ దెన్ కాంక్రీట్ అండ్ ఇట్ షుడ్ బి టు ది పాయింట్. అంటే ఏదో ఒక చిన్న మాట చెప్పడానికి 10 మాటలు కలిపి సోది చెప్పకూడదు. ఇట్ షుడ్ బి కాంక్రీట్, ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ కన్సైజ్. దిస్ ఈస్ హౌ ఏ కమ్యూనికేషన్ షుడ్ బి. తర్వాత చదువుతాం మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో, తర్వాత ఇంకా వస్తాయి. Then communication can be horizontal, vertical or diagonal. ఈ టర్మ్స్ ఏమిటో, హారిజాంటల్ అంటే ఏమిటో, వర్టికల్ అంటే ఏమిటో, డయాగనల్ అంటే ఏమిటో మనం ముందు చదువుతాము. జస్ట్ టు ఇంట్రడ్యూస్ టు యూ, హారిజాంటల్ మీన్స్ ఒక ఆర్గనైజేషనల్ సెటప్ లో వేరియస్ కేటగిరీస్ లో క్యాడర్స్ లో ఎంప్లాయీస్ ఉంటారు. అది వీళ్ళ మధ్యలో ఒక సమానమైనటువంటి వాళ్ళ మధ్యలో నడిచే కమ్యూనికేషన్ హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాము. బిట్వీన్ ఏ బాస్ అండ్ ఏ సబార్డినేట్ నడిచే వాటిని వర్టికల్ కమ్యూనికేషన్ అంటాము. లేదు, డయాగనల్ కమ్యూనికేషన్ లో రకాలు ఉంటాయి. ఇన్ ది సేమ్ కంపెనీ ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్ తో మాట్లాడడం, లేదు ఒకటి ఇమ్మీడియట్ బాస్ కాకుండా అనదర్ స్టెప్ హయ్యర్ వన్ తో మాట్లాడే, ఇటువంటివన్నీ డయాగనల్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. అంటే కమ్యూనికేటింగ్ విత్ వన్ అనదర్ అనమాట, అంతే. Then it's a purposive activity. More importantly, the communication should be made only when it is needed. అనవసరంగా కమ్యూనికేషన్ మొదలు పెడితే పిచ్చోడు అంటారు, పిచ్చివాగుడుగాడు అంటాడు, అంతే కదా. అందుకని ఇట్స్ ఎ పర్పసివ్ యాక్టివిటీ. వేర్ దెర్ ఇస్ ఎ పర్పస్, వేర్ యూ నీడ్ టు కమ్యూనికేట్, ఓన్లీ యూ మస్ట్ చూస్ టు కమ్యూనికేట్. అండ్ దెన్ యాంటిసిపేటరీ ఎక్సైట్మెంట్, ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ స్పీకర్. అంటే చెప్పాలి అంటే నేను ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ వాళ్ళు కొత్త చాప్టర్ కమ్యూనికేషన్ మొదలు పెడతాను అన్నాను అనుకోండి, మీరు ఏమనుకోవచ్చును, ఈయన రీసెర్చ్ చాప్టర్ బాగానే చెప్పాడు, ఇది కూడా బాగానే చెప్తాడేమో అని అనుకోవచ్చును. లేకపోతే ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఏదో చెప్పాడు, ఏం అర్థం అవ్వలేదు, ఇది ఎలా చెబుతాడో అని అనుకోవచ్చును. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ది స్పీకర్. ఇది యాంటిసిపేటరీ ఎక్సైట్మెంట్ అని అంటాం మనం దీన్ని. అంటే యూ విల్ బి ఎక్సైటెడ్ వెదర్ ఐ డూ థింగ్స్ కన్వీనియంట్ ఆర్ కంఫర్టబుల్ టు యూ ఆర్ నాట్ అనేటటువంటిది. అంటే టు ది రిసీవర్ అన్న ఉద్దేశం. యూ అంటే ఇన్ ది సెన్స్ ఎగ్జాంపుల్ గా నన్ను చెప్తున్నాను కానీ ఇట్స్ బిట్వీన్ ది సెండర్ అండ్ ది రిసీవర్ అనమాట. ఏ రిసీవర్ విల్ బి ఎక్సైటెడ్ టు నో వాట్ ది సెండర్ గివ్స్ హిమ్, మెసేజెస్ హిమ్. అది. తర్వాత సెమియోటిక్స్, ఈ మాటలు దీని అర్థం ఏమిటి అనేటటువంటిగా ఇచ్చే క్వశ్చన్స్ లో వస్తుంది. సెమియోటిక్స్ అంటే ఇట్స్ ఎన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ హౌ మీనింగ్ ఈజ్ క్రియేటెడ్
అండ్ హౌ మీనింగ్ ఈజ్ కమ్యూనికేటెడ్. మనం సిమాంటిక్స్ అని మనం చదువుకున్నాం. మనం సెమాంటిక్స్ అంటే మాటలు ఎట్లా మారిపోతాయి అర్థాలు అనేదాన్ని మనం అక్కడ చదువుకున్నాం. మనం ఇది సెమియోటిక్స్. సెమియోటిక్స్ అంటే ఏమిటంటే విత్ యువర్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ హౌ ఏ మీనింగ్ ఈజ్ క్రియేటెడ్, అంటే వాక్యార్థం ఎలా వచ్చింది మీరు పెట్టిన మాటల వల్ల, అవి మీనింగ్ ఈజ్ క్రియేటెడ్ విత్ యువర్ వర్డ్స్. అదొకటి. తర్వాత మీరు ఏ మీనింగ్ కమ్యూనికేట్ చేయాలంటే హౌ యూ హ్యావ్ టు జంబుల్ ఆర్ హౌ యూ హ్యావ్ టు అరేంజ్ యువర్ వర్డింగ్. ఒక వర్డింగ్ ఒక పద్ధతిలో చేస్తేనే మీరు అనుకున్నటువంటి మెసేజ్ని కమ్యూనికేట్ చేయగలుగుతారు కదా. సో దట్ రిలేటెడ్ సైన్స్ ఈజ్ కాల్డ్ సెమియోటిక్స్. తర్వాత సింబల్ అండ్ సైన్. సింబల్ అంటే ఏమిటంటే కెన్ కన్వే డీపర్ అండ్ మోర్ కాంప్లెక్స్ మీనింగ్ దాన్ ఏ సైన్. A sign is an indicator or marker for something very specific, very concrete, and in general unambiguous in meaning. అంటే ఇప్పుడు నేను ప్లస్ వేసాను అనుకోండి, 5+3 అన్నాను. ఆ ప్లస్ అనేది ఒక సైన్. అది అంటే ఈ రెండు కలుపు అని అర్థం. అది చాలా క్లియర్. మీకు ఏమి అందులో అర్థం చేసుకునేందుకో ఇండైరెక్ట్ గా వచ్చే మీనింగో ఏదో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశమో ఏమీ ఉండవు. 5-3 అన్నాను. మైనస్ ఈజ్ ఏ సైన్. ఇట్స్ వెరీ క్లియర్, బేసిక్. అది సింబల్ అట్లా కాదు. నేను ఏం చేశాను సింబల్ అనగానే, దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, నేను ఒక ఒక పావురం బొమ్మ చూపించాను అనుకోండి. ఒక తెల్లటి పావురం, శ్వేత పావురం ఒక బొమ్మ చూపిస్తాను అంటే అర్థం ఏమిటి? యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ పీస్ఫుల్ అని అర్థం అనమాట. సో ఇట్ క్యారీస్ ఏ మీనింగ్. దిస్ ఇస్ వాట్ వీ కాల్ సింబల్. అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అంటాం కదా. వి సింబాలికల్లీ ఎక్స్ప్రెస్ అవర్ మెసేజ్ అనమాట. అంతా బాగానే ఉంది అని అనడానికి మనం ఒక మంచి పావురం బొమ్మ వేయచ్చును. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, గాలిలో తేలిపోతున్నాను, ఓ గాలిపటం బొమ్మని చూపించచ్చును. ఇట్లాంటివన్నీ కూడా వి కాల్ సింబల్స్. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సింబల్ అండ్ సైన్. తర్వాత కాంటెక్స్ట్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ జరిగేటటువంటి సందర్భం ఏమిటి? దట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఫర్ ఏ కమ్యూనికేషన్ టు హ్యాపన్. Communication context is the environment or ecosystem in which exchange of ideas takes place. Already we read this. Environment is setting value positions of the people and appropriateness of the message. The environment setting ante emutandi, environment ante emutandi, communication context is the environment or ecosystem in which exchange of ideas. Environment ante వాతావరణం, మన చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం అన్నమాట. అది ఎన్వైరన్మెంట్ అంటే. ఆ ఈకో సిస్టమ్ అన్న అంతటి మన చుట్టూ ఉండే పరిస్థితులు అన్నమాట. సో సరైన పరిస్థితుల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ జరిగేటటువంటి దాన్ని అప్పుడు మనం దట్ ఈస్ ది కాంటెక్స్ట్. అంటే ఆ సరైన ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడే ఆ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇందులో ఏమిటంటే ఈ ఎన్వైరన్మెంట్ అంటే ఏమిటంటే మీరు చేసే కమ్యూనికేషను ఇట్ షుడ్ బి, ఇందాక అనుకున్నాం, ఇట్ షుడ్ బి పర్పసివ్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్. పర్పసివ్ పద్ధతి, మనకి అవసరం మేరకే కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత ది మెసేజ్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ది మెసేజ్ యూ వాంట్ టు కన్వే, కమ్యూనికేషన్ యూ వాంట్ టు కన్వే, అదనమాట. సో దీని కాంటెక్స్ట్ ని ఎన్ని రకాలుగా చెప్పారంటే, ఒకటి ఫిజికల్ కాంటెక్స్ట్ రిలేట్స్ టు ది ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫిజికల్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ చేసుకుంటున్నాం. నేను నా ఇంట్లో కూర్చున్నాను, మీరు మీ ఇంట్లో కూర్చున్నారు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇక్కడ ఫిజికల్ కాంటెక్స్ట్ ఈజ్ వీఆర్ గోయింగ్ ఆన్లైన్. లేదు మనందరం ఒక క్లాస్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఇది 1-to-1 ఇన్ ఏ క్లాస్ రూమ్. అది ఫిజికల్ కాంటెక్స్ట్, ఏ క్లాస్ రూమ్ టీచింగ్. ఇవి ఫిజికల్ కాంటెక్స్ట్ అంటే ఇట్ రిలేట్స్ టు ది ప్లేస్ ఆఫ్ కమ్యూనికేషన్. సోషల్ కాంటెక్స్ట్ based on different factors such as the relation between the sender and the receiver, their role, status, etc. సోషల్ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, మీరు నేను మాట్లాడుకుంటే ఒకలాగా ఉంటుంది. సపోజ్ మీరు ఆఫీస్లో మీ బాస్తో మాట్లాడితే ఇంకొకలాగా ఉంటుంది, మీ ఎండీతో మాట్లాడడం, మీ సిఇఓతో మాట్లాడడం లాంటివి ఉంటాయి అనుకోండి, అది వేరే ఉంటాయి. అంటే సోషల్ కాంటెక్స్ట్ అంటే ది కమ్యూనికేషన్ డిపెండ్స్ అపాన్ ది స్టేటస్, సోషల్ స్టేటస్ ఆర్ ది రోల్ ఆఫ్ ది రిసీవర్ అండ్ ది సెండర్. దీన్ని బట్టి అది సోషల్ కాంటెక్స్ట్. అక్కడ తగినట్టు అక్కడ మాట్లాడాలి అని చెప్పడం ఉద్దేశం అనమాట. సో యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి కంటెక్చువల్ టు ది సోషల్ సెటప్. మీరు మీ బాస్ తోటిని మీ సబార్డినేట్ తోటి ఒకలా మాట్లాడరుగా. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సోషల్ కాంటెక్స్ట్. దెన్ టెంపరల్ కాంటెక్స్ట్. టెంపరల్ మీన్స్ రిలేటింగ్ టు టైం అనమాట. టైం at which the communication takes place.
ఇప్పుడు మనం కంఫర్టబుల్ టైం అందరం మాట్లాడుకున్నాం 8 PM కి క్లాసు అనుకున్నాం. సో మన టెంపరల్ కాంటెక్స్ట్ ఈజ్ 8 to 9 అనేది వి ఫౌండ్ ఇట్ కంఫర్టబుల్ టు ఆల్ ఆఫ్ అస్. అదనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టెంపరల్ కాంటెక్స్ట్. ఇట్ షుడ్ సూట్ అవర్ టెంపర్మెంట్. ఇదే నేనేమో పొద్దున్న 5కి క్లాస్ చెప్తాను అని అంటే ఎట్లా ఉంటుంది? ఇట్ డస్ నాట్ మేక్ ఏ టెంపరల్ కాంటెక్స్ట్ అట్లా అన్నమాట. దెన్ కల్చరల్ కాంటెక్స్ట్. కల్చరల్ కాంటెక్స్ట్కి వచ్చినప్పుడు కల్చర్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఆన్ వాల్యూస్, ఎథిక్స్, బిలీఫ్స్, మోరల్స్, నార్మ్స్ ఎట్సెట్రా. ఇది మనందరికీ తెలిసిందే. కల్చర్ అంటే మనం మారిపోతూ ఉంటాయి కదా. మీరు మీరు మనం బిట్వీన్ టూ సనాతనస్ మాట్లాడుకునేది ఒకలా ఉంటుంది. మీరు ఒక క్రిస్టియన్తో మాట్లాడితే ఇంకొకలా ఉంటుంది. ఒక ముస్లింతో మాట్లాడితే ఒకలా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల అంటే మనం ఏదో ఒక కొంచెం బాగా చదువుకున్న వాళ్ళతో మాట్లాడితే ఒకలా ఉంటుంది. కలోక్యుయల్గా వాళ్ళలో మాట్లాడితే ఒకలా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కల్చరల్ కాంటెక్స్ట్. దెన్ హిస్టారికల్ కాంటెక్స్ట్. కమ్యూనికేషన్ ఆల్సో డిపెండ్ అపాన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. హిస్టరీ అంటే మీరు ఎప్పుడైనా ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు యూ బేస్ ఇట్ ఆన్ వాట్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దట్. అది కదా మన ఎక్స్పీరియన్స్నే మనం చెప్తాం, అంతేగా. దెన్ సైకలాజికల్ కంటెక్స్ట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫార్మాలిటీ అండ్ ఫ్రెండ్లీనెస్ బిట్వీన్ ది సెండర్ అండ్ ది రిసీవర్. ఇందులో డీటెయిల్స్ కూడా చదువుతాం మనం. సైకలాజికల్ కాంటెక్స్ట్ అంటే ఏమిటంటే, ఇప్పుడు నేను అప్పుడే మీరు ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి కొత్తగా పరిచయం చేశాను అనుకోండి, ఒకలా మాట్లాడతాను. 4 రోజులు పోయిన తర్వాత ఇంకొకలా మాట్లాడతాను. తర్వాత మాటల్లో మా రిలేటివ్ అని తెలిసింది, ఫ్యామిలీని తీసుకుని మా ఇంటికి వస్తాడు, అప్పుడు ఇంకొంచెం క్లోజ్గా మాట్లాడతాను. ఇది సైకలాజికల్ నియర్నెస్ అంటాం. సో దిస్ ఈజ్ ది సైకలాజికల్ కంటెక్స్ట్ ఇన్ విచ్ ఏ కమ్యూనికేషన్ ఈజ్ డన్ అని అంటాం మనం. తర్వాత ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే హౌ కమ్యూనికేషన్ క్యాన్ బి ఎఫెక్టివ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇవి చూడండి. కంప్లీట్నెస్ ఆఫ్ ది మెసేజ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్. ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ది ఫాలోయింగ్ మేక్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని ఇందులో ఒక 2-3 ఇచ్చి, ఇందులో లేనివేవో ఇంకో 2-3 ఇస్తాడు, సంబంధం లేనివి. అలా ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ కమ్యూనికేషన్ సంబంధించినవి మీరు ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది. అట్లా వస్తాయి క్వశ్చన్స్ ఇక్కడ. సో కంప్లీట్నెస్ ఆఫ్ ది మెసేజ్. ది మెసేజ్ షుడ్ బి కంప్లీట్. అది మాత్రం ఉండాలి. అది ఇన్కంప్లీట్ గా ఉండి ఎదరవాడిని కన్ఫ్యూజన్ విడిచిపెట్టకూడదు కదా. సో ది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఏ కమ్యూనికేషన్ ఈజ్ షుడ్ దట్ ఇట్ క్యారీస్ ది కంప్లీట్నెస్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు కన్వే. దెన్ క్లారిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ క్లారిటీ అని అంటే మనకు తెలుసు, వాట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ షుడ్ బి క్లియర్, అంబిగ్యూస్ గా ఉండకూడదు. అండ్ ఇంటెగ్రిటీ. ఇక్కడ ఇంటెగ్రిటీ అంటే ఏంటి? మామూలుగా ఇంటెగ్రిటీ అంటే నీతి అని అర్థం చెప్పుకుంటాం మనం. ఇక్కడ కరెక్ట్నెస్ అంటే మీరు అందులో అబద్ధాలు కమ్యూనికేషన్, తప్పుడు కమ్యూనికేషన్ చేయకూడదు. యూ షుడ్ కమ్యూనికేట్ ది కరెక్ట్ కంటెంట్ అని అర్థం అనమాట ఆఫ్ ది మెసేజ్. దెన్ కన్సైజ్నెస్ ఆఫ్ ది మెసేజ్. మెసేజ్ ఎప్పుడు కూడా కన్సైజ్, బ్రీఫ్ గా ఉండాలి. బ్రీఫ్ గా ఉంటే ఇట్ స్ట్రైక్స్, అంటే అది షార్ప్ గా ఉండాలి కానీ బ్రీఫ్ గా ఉండాలి. ఇలాబరేట్ మెసేజ్ అయితే ఒక మెసేజ్ 10 లైన్లు వచ్చేలాగా ఒక సెంటెన్స్ మాట్లాడితే అది కష్టం కదా. దాన్ని 10 భాగాలు చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది, అది కష్టం. సో ఇట్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్, ఫిట్టింగ్ టు ది కమ్యూనికేషన్ యూ వాంట్ టు మేక్. కన్సిడరేషన్ ఆఫ్ ఫిజికల్ సెట్టింగ్ అండ్ ది రిసిపియంట్. ఫిజికల్ సెట్టింగ్ ఈజ్ ది మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ది వర్కింగ్ ఎన్వైరన్మెంట్. దెన్ రిసిపియంట్ కి సంబంధించి రిసిపియంట్స్ యాటిట్యూడ్, నాలెడ్జ్ అండ్ పొజిషన్. సో ఇవన్నీ చూసుకొని కమ్యూనికేషన్ చెయ్యాలి మనం. అంటే మనం చేసేటటువంటి ఇప్పుడు నేను మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. నేను మీకు ఇప్పుడు నాకు చక్కగా పనిచేసే ల్యాప్టాప్ ఉండాలి. నాకు ల్యాప్టాప్తో పనిచేయడం చేత కావాలి. తర్వాత మీకు ల్యాప్టాప్లో చేసేటటువంటి ఆన్లైన్ విషయం మీకు ఇష్టం ఉందా లేదా అనేది నేను చూసుకోవాలి. మీరు బాగా రిసీవ్ చేసుకుంటారా లేదా, లేకపోతే ఏదో మొహమాటానికి ఆన్ చేసి పెట్టేసి మీ పనులు మీరు చూసుకుంటుంటారా, ఇవన్నీ ఇందులో వస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ కన్సిడరేషన్ ఆఫ్ ఫిజికల్ సెట్టింగ్ అండ్ ది యాటిట్యూడ్స్ ఆఫ్ ది రిసిపియంట్. అంటే దిస్ ఈజ్ ఆల్ ఇంటెండెడ్ ఓన్లీ టు ఎన్ష్యూర్ ఏ ప్రాపర్ కమ్యూనికేషన్. మనం ఏదో ఒక ప్రయోజనం కోసం కమ్యూనికేట్ చేసుకుంటాం, చెప్పాం కదా. ఇట్ షుడ్ బి పర్పసివ్ గా కమ్యూనికేట్ చేసినప్పుడు సెండర్ కి రిసీవర్ కి మధ్యన సరైనటువంటి రిసెప్టివిటీ లేకపోతే ఉపయోగం ఏముంది? అందుకని ఇవన్నీ ఆ ఉద్దేశంలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అనేది ఇక్కడ చెప్పాము అనమాట. కర్టెసీ టు బి మెయింటైన్డ్. ఆల్వేస్ యూ షుడ్ బి కర్టీస్ ఇన్ యువర్ కమ్యూనికేషన్స్. చిన్న పెద్ద తేడాలు ఉండకూడదు, ఎవరితోనే కర్టీస్ గానే డీల్ చేయాలి. దెన్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్. అంటే
సెంటర్ అయితే రిసీవర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, రిసీవర్ అయితే సెంటర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ ఇన్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ ది కమ్యూనికేషన్ షుడ్ బి డీకోడెడ్ చేసుకోవాలి అనమాట. అంటే అందరూ ఒకే మాటని నలుగురు చెప్పాల్సి వస్తే నలుగురు ఒకలా చెప్పలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. సో ఒకటి చాలా చక్కగా అర్థమైపోయేలా చెప్తాడు, బాగానే అర్థమైంది, ఇంకొకటి తక్కువ చెప్తాడు, ఈయన కొంచెం ఇట్లా చెప్తారులే, దీని అర్థం అదే అని అర్థం చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మ్యూచువల్లీ అండర్స్టాండ్ బోత్ ది sender and the receiver. Then effective listening. By carefully listening and asking open-ended questions by the listener. ఎఫెక్టివ్ లిసనింగ్ అంటే మీరు కమ్యూనికేషన్ ని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే అర్థం ఏమిటంటే, మీకు అర్థం కాని ఏదైనా ఉంటే, ఇప్పుడు అందరూ కామ్గా ఉన్నారు అంటే రెండు విషయాలు, ఒకటి చెప్పిందంతా అర్థం అవుతుంది కనుక కామ్గా వింటున్నారు, ఏమీ అర్థం కాలేదనుకోండి అప్పుడు నోరు మూసి కూరుకున్నారు అంటారు, అంతే అంతే తేడా. అయితే మీరు జాగ్రత్తగా వింటున్నారు అనే దాన్ని గుర్తు ఏమిటంటే, మీరు మధ్య మధ్యలో ఏదైనా ఒక క్వశ్చన్స్ రేస్ చేస్తే అర్థం, ఓకే యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ది టీచర్ ఈస్ సేయింగ్ అని అర్థం అనమాట. దెన్ టూ వే కమ్యూనికేషన్. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ షుడ్ బి టూ వే, ఒక సెండరు ఒక రిసీవర్ ఉండాలని చెప్పుకున్నాం. వన్ వే కమ్యూనికేషన్ ఈజ్ కాల్డ్ ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇక్కడ వన్ వే అంటే డోంట్ మిస్టేక్ వన్ వే కమ్యూనికేషన్ ఫర్ ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ ది మోస్ట్ ఎఫెక్టివ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అది. ఈ వన్ వే కమ్యూనికేషన్ అంటే ఏమిటంటే, ఈ సోదిగాడు చెప్పేది చెబుతూ ఉంటాడు, విన్నవాడు విన్నాడా లేదా వీడికి అక్కర్లేదు, నాది వాడికి ఎక్కుతుందా లేదా అనేది అక్కర్లేదు, అటువంటి దాన్ని వన్ వే కమ్యూనికేషన్ అంటాం. ఏదో నా డ్యూటీ అనేది అయిపోయింది, నా సిలబస్ నేను చెప్పేశాను, గంట పాఠం చెప్పాలి చెప్పేశాను, ఇట్లా చెప్పుకుంటూ పోయేవాడు వన్ వే. ఇంకా ఎదరవాడికి అర్థమైందా లేదా, వాడు ఏమైనా అడుగుతున్నాడా లేదా, ఇవేం పట్టించుకోడు అనమాట. దీన్ని అందుకని వి కాల్ దిస్ వన్ వే కమ్యూనికేషన్ యాజ్ ఇన్ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, యూస్లెస్ కమ్యూనికేషన్ అనమాట అది. సో దీస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్ అబౌట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్. 7 C's అని అంటారు. అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సి అంటే కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి 7 క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఇందాక చదువుకున్నవే ఇది ఇట్లా చెప్తారు అనమాట. ఇక్కడ 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కూడా మీకు క్వశ్చన్ గా రావచ్చును. కంప్లీట్నెస్, కన్సైజ్నెస్, కన్సిడరేషన్, క్లారిటీ, కాంక్రీట్నెస్, కర్టెసీ, కరెక్ట్నెస్. ఇవన్నీ కూడా మనం ఇందాక పైన చెప్పుకున్నవే. అవే మాటల్ని మనం చక్కగా 7 C's అని ఒక పక్కకి తీసుకొచ్చి చూపించారు అనమాట. దెన్ 4 S's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ క్యారెక్టరిస్టిక్స్ లో సితో ప్రారంభమయ్యే క్యారెక్టరిస్టిక్స్ కొన్ని, ఎస్తో ప్రారంభమయ్యేవి కొన్ని కింద మనం గుర్తు పెట్టుకుని విడిగా చేసుకున్నాము. సితో ప్రారంభమయ్యేవి 7 C's అనుకున్నాము. అలాగే ఎస్ తోటి 4 S's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అంటాం. ఇదేమంటే షార్ప్నెస్, అక్కడ కన్సైజ్నెస్ అన్నాం, ఇక్కడ షార్ప్నెస్ అన్నాం, అక్కడేమో మనం క్లారిటీ అన్నాం, ఇక్కడ సింప్లిసిటీ అన్నాం, అక్కడేమో కరెక్ట్నెస్ అన్నాం, ఇక్కడేమో సిన్సియారిటీ అన్నాం, అక్కడ ఇట్ షుడ్ బి ప్రిసైజ్ అన్నాం, ఇక్కడ స్ట్రెంగ్త్ అన్నాం. అంటే తక్కువలో బలం కనపడాలి, బలంగా ఉండాలి మెసేజ్. సి ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి స్ట్రాంగ్. స్ట్రాంగ్ గా మీరు కమ్యూనికేట్ చేసింది స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఎదరవాడి మీద వేయలేనప్పుడు మీ కమ్యూనికేషన్ ప్రయోజనం ఏముంది? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అర్థం అనమాట. సో షార్ప్నెస్, సింప్లిసిటీ, సిన్సియారిటీ అండ్ స్ట్రెంగ్త్. దెన్ ఇఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఎంతసేపు మీరు చూడండి, చివరికి తీసుకొచ్చి క్లాస్ రూమ్ తీసుకొస్తాడు. ఎందుకని? ఈ నెట్ పరీక్షే ఒక టీచర్ని సెలెక్ట్ చేయడం కోసము. వీడి వీడి ఫ్యూచర్ కెరియర్ అంతా క్లాస్ రూమ్ కి సంబంధించింది కనుక ఇప్పుడు ఇంతవరకు కమ్యూనికేషన్ గురించి జనరల్ గా చూసాం మనము. నౌ he talks about communication with special reference to a classroom. క్లాస్ రూమ్ లో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఇట్ గోస్ బిట్వీన్ ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్, ఆర్ ఎ స్టూడెంట్ అండ్ ఎ స్టూడెంట్. ఇట్ కెన్ బి బిట్వీన్ అమాంగ్ ది స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ టీచర్. ఇట్లా దెన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎడ్యుటైన్మెంట్ ప్రిన్సిపల్. ఎడ్యుటైన్మెంట్ ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ అని అన్నమాట. అంటే ఇది ఎడ్యుకేషన్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నామండి? నెట్ అవసరం ఏముంది? ఏమీ లేదు కదా. వీ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్. ఓకే, కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము, వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ నాలెడ్జ్ బ్యాంక్, సరదాగా ఉంది, వీఆర్ డూయింగ్ సమ్ గుడ్ టైం పాస్. దీస్ ఆర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ప్రిన్సిపల్స్ అని అంటాం మనం. నాట్ ఎక్స్క్లూజివ్లీ టార్గెటెడ్ ఫర్ ఎన్ ఎగ్జామినేషన్ ఆర్ ఫర్ ఎ పర్పస్ అని కాదనమాట. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎడ్యుటైన్మెంట్ ప్రిన్సిపల్. చదువుకోవడమే ఒక ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఎంటర్టైన్మెంట్ అని అర్థం. దెన్ టోన్ అండ్ వాయిస్ ఆఫ్ బోత్ ది టీచర్ అండ్ స్టూడెంట్ టు బి ఆనెస్ట్ అండ్ అవాయిడ్ యూజింగ్ అన్అంబిగ్యూస్ వర్డ్స్. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెంటెన్స్. సో వాళ్ళిద్దరూ ఆనెస్ట్ గా మాట్లాడాలి, అంతేగాని
ఎదురువాడిని తికమక పెట్టేసి ఏదో అట్లా మాట్లాడదాము, మతలబులు మాట్లాడదాము అనే రకంగా అన్అంబిగ్యూస్ గా మాట్లాడకూడదు. ఆనెస్ట్ గా చెప్పదలుచుకున్నది క్లియర్ కట్ టర్మ్స్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాలి. లిసనింగ్ టు అనదర్ ఈజ్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఎఫెక్ట్స్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఇది ఎప్పుడు కూడా అవసరం. ఒక్కొక్కళ్ళు వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, ఎదురు వాళ్ళని మాట్లాడనివ్వరు, అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. అట్లా ఉండకూడదు. లిసనింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఇన్ కమ్యూనికేషన్. ఎప్పుడైతే మీరు ఎదరవాడిది విన్నారో యువర్ రెస్పాన్స్ టు దట్ విల్ బి మోర్ ప్రెసైజ్ అండ్ ది కమ్యూనికేషన్ దెన్ ఎఫెక్టివ్లీ గోస్. అది కదా, అందుకని లిసనింగ్ టు అనదర్ ఈజ్ ఇంపార్టెంట్ స్కిల్ విచ్ ఎఫెక్ట్స్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. డ్యూరింగ్ లిసనింగ్ ఐ కాంటాక్ట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫుల్ ఫోకస్ టు బి ఆన్ ది కమ్యూనికేటర్. అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, నేను నా బొమ్మ కనిపించేలాగా నేను ఎందుకు చెప్తానంటే అందుకనే. నా బొమ్మను నేను మైనస్ చేసేయచ్చు. నేను ఇప్పుడు ఇది మైనస్ చేసేసాను అనుకోండి, ఇప్పుడు కూడా చెప్పొచ్చు, మీకు వినిపిస్తుంది. బట్ సంహౌ నేను ఇవన్నీ చదువుకోవడం వల్ల అర్థమైంది ఏమిటంటే, నా మొహం కనిపిస్తూ ఉంటే మీకు నేను చెప్పేది ఒకలా అర్థమవుతుంది, అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రిసీవింగ్ ఒకలా ఉంటుంది. నేను కనపడకుండా మీకు నోట్స్ చూపిస్తూ ఇట్లా ఆడియో మాట్లాడుతూ ఉంటే అది మరొక రకంగా ఉంటుంది, కొంచెం లెస్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది థియరీ ఉంది. అండ్ ఐ ఐ ఐ థింక్ ఐ అగ్రీ విత్ దట్, అది కరెక్టే. అది ఇప్పుడు నేను ఎప్పుడైతే చెప్తున్నానో మీరు యూ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఐ కాంటాక్ట్, అంటే దిస్ ఈజ్ మోర్ రెలవెంట్ విత్ రిఫరెన్స్ టు ఏ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. క్లాస్ రూమ్ లో ఎప్పుడు కూడా టీచర్నే చూస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ అందరూను, అప్పుడు కమ్యూనికేషన్ వుడ్ బి వెరీ గుడ్. అట్లా అందుకని ఇక్కడ కూడా కొంతైనా వస్తుందేమో అని నా మొహం చూపిస్తూ ఉంటాను నేను, లేకపోతే నా మొహం చూపించాల్సిన అవసరం లేదుగా చెప్పడానికి. అండ్ దెన్ when the communicator is అయిపోయిందా, ఐ కాంటాక్ట్ షుడ్ బి ఎస్టాబ్లిష్ ఫుల్ ఫోకస్ టు బి ఆన్ ది కమ్యూనికేటర్. మీరందరూ కూడా శ్రద్ధ, అంటే ఇక్కడ ఉద్దేశంలో అంది కమ్యూనికేటర్ అంటే, మీకు నేను నోట్స్ ఇక్కడ షేర్ చేస్తున్నాను, నేను చెప్పేటప్పుడు మీరు నోట్స్ చదువుకుంటూ కూర్చోకూడదు, నేను చెప్పేది వినకుండా. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటెంటెడ్ హియర్. నేను చెప్తున్నప్పుడు మీరు నా మొహం చూస్తూ నేను చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నా మొహం చూపించేది ఎందుకంటే, నా మొహం చూస్తుంటే నేను చెప్పేదాని మీద మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. అది వినాలి మీరు, ఎందుకంటే ఇంకొకసారి వినాలి. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టడం సరే అనుకోండి, లేకపోతే నేను చెప్పడం అయిపోయాక మళ్ళీ మీకు చెప్పడం అనేది జరగదు కదా. చదువుకోవడం ఎప్పుడైనా చదువుకోవచ్చు, నోట్స్ ఇస్తాను కదా. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ ది కమ్యూనికేటర్ ఫస్ట్. వెన్ ది కమ్యూనికేటర్ ఈ స్పీకింగ్ ఈ షుడ్ నాట్ బి ఇంటరప్టెడ్. ఒక కమ్యూనికేటర్ మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు అని జనరల్ ప్రిన్సిపల్. అలాగని ఎవరు నోరెత్తకూడదని కాదు, దీనికి ఒక పద్ధతి పెట్టారు కదా, థమ్స్ అప్ వేలు చూపించాలి. ఏదైనా ఇలా చూపించేస్తే ఇగో నేను చెప్తున్నాను అని అనడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇంటరప్షన్ గా తీసుకోకుండా తను ఎక్కడైతే పాజ్ దొరుకుతుందో అక్కడ ఓకే చెప్పండి, మీరు ఫింగర్ అప్ చేశారు కదా, థమ్స్ అప్ చేశారు కదా, చెప్పండి అని అడుగుతారు అనమాట. యూ గెట్ ఏ ఛాన్స్ టు టాక్, టు కమ్యూనికేట్, క్రాస్ కమ్యూనికేట్. అంతేగాని మధ్యలో ఒక సెంటెన్స్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో క్వశ్చన్ వేయడం మొదలు పెట్టకూడదు. ఫింగర్ అయినా రేస్ చేయాలి, లేకపోతే నా పాజ్ తీసుకున్నప్పుడైనా చెప్పాలి అనేది ఇక్కడ ఉద్దేశం. ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, టీచర్ షుడ్ చేంజ్ ది ప్యాటర్న్ ఆఫ్ కమ్యూనికేషన్ టు మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో. అర్థమైంది కదండి. ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ కాన్సెప్ట్స్, టీచర్ షుడ్ చేంజ్ ది ప్యాటర్న్ ఆఫ్ కమ్యూనికేషన్ టు మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ టు ఫాలో. సరే, ఇప్పుడు మనమే కాన్సెప్ట్ చెప్పుకోవట్లేదు కానీ, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కానీ, నేను ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేది నేను ఇప్పుడు మీకు లాజిక్ లో చెప్పేటప్పుడు కాన్సెప్ట్స్ చెప్తాను. అప్పుడు నేను మీకు చెప్పేది అర్థం కాలేదనుకోండి, ఇలస్ట్రేట్ చేసి చెప్తాను, లేదా ఒక ట్యాబ్లో చేసి చెప్తాను. అట్లా ఐ మస్ట్ బి చేంజింగ్ ది మెథడ్స్ ఆఫ్ మై టీచింగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్, ఇన్ పర్టికులర్ విత్ రిఫరెన్స్ టు ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. తర్వాత నాన్ వెర్బల్ క్యూస్ ఆర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నాన్ క్యూస్ అంటే బిహేవియరల్ ఇవన్నమాట, క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. నాన్ వెర్బల్ క్యూస్ అంటే, నేను ఇప్పుడు పాఠం చెప్తున్నాను, ఓకే, వాట్ ఐఎమ్ గివింగ్ యూ వెర్బల్లీ అంటే ఓవరాల్ గా నేను ఏం చెప్తున్నానో, నేను చెప్పేటువంటి ఆడియో మీకు ఇంపార్టెంట్. ఆడియో ఇంపార్టెంట్ అయినప్పటికీ నేను కొంచెం సారీ నేను కొంచెం కాస్త కొంచెం మంచిగా తయారై, కొంచెం మంచిగా కనిపిస్తూ నీట్ గా ఉండి, కొంచెం అట్రాక్టివ్ గా కాస్త నవ్వు మొహం పెట్టుకుని చెప్తూ ఉంటే సరే. కానీ ఎప్పుడు మొహం మాట్లాడించుకుంటే ఏడు మొహం పెట్టుకుని చెప్తూ కూర్చున్నారు అనుకోని చెప్పేవాళ్ళు, అండ్ దట్ విల్ నాట్ బి ఎఫెక్టివ్లీ రిసీవ్డ్. అందుకని దీన్ని ఏమంటామంటే నాన్ వెర్బల్ క్యూస్ అంటాం. అంటే సో టు సే
ఇట్ ఈస్ ఏ బాడీ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ ది జెస్చర్స్, ది ఫీలింగ్స్ విచ్ యు గివ్. దాన్ని బట్టి కూడా కొంత బాగుంటుంది ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేటటువంటిది. తర్వాత క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ బై ఏ టీచర్ షుడ్ బి ఎంగేజింగ్, ఎంథ్యూజియాస్టిక్, పాజిటివ్ అండ్ ఫుల్ ఆఫ్ మోటివేషన్. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. చెప్పేది ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అంటే కొన్ని సబ్జెక్ట్ని బట్టి కూడా ఉంటాయి. ఎంత బాగా చెప్పేవాడైనా డ్రై సబ్జెక్ట్ తీసుకుంటే కష్టంగానే ఉంటుంది. బట్ అవసరానికి వెనక తప్పనిసరి పరిస్థితుల్లో వినాల్సి వస్తుంది. అండ్ ది టీచర్, ది కమ్యూనికేటర్ షుడ్ ట్రై హిస్ బెస్ట్ టు మేక్ ఎనీథింగ్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్, అదో ఎంథ్యూజియాస్టిక్. అంటే మనం చెప్పేదాన్ని బట్టి ఇదేదో బాగానే ఉంది, ఇంకొంచెం తెలిస్తే బాగుండు అనిపించేలా ఉండాలి. ఇట్ షుడ్ బి పాజిటివ్. అంటే అది వింటుండగా అబ్బా ఎందుకు వచ్చిన సబ్జెక్టు అని అనిపించకూడదు. అట్లా చెప్పకూడదు ఏ సబ్జెక్టు, ఎంత చెత్త సబ్జెక్ట్ అయినా కానీ. అండ్ ఫుల్ ఆఫ్ మోటివేషన్. ది టీచర్ షుడ్ బి మోటివేటింగ్ ది స్టూడెంట్స్ ఆల్వేస్. దట్స్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు కూడా మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ అని ఒక చాప్టర్ వస్తుంది, మనకి ఒక యూనిట్, అందులో చదువుతాం. హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మోటివేటింగ్ ది స్టూడెంట్స్ టు టు దెయిర్ ఓన్ థింగ్ అండ్ టు దెయిర్ ఓన్ వర్క్. అక్కడ టీచరు టీచింగ్ అనే ఉండవు అక్కడ. ఇట్స్ ఓన్లీ రోల్ ఆఫ్ యాజ్ ఎ గైడ్ ఆఫ్ ఎ టీచర్, యాజ్ ఎ రోల్ ఆఫ్ ఎ మోటివేటర్, ఏ రోల్ ఆఫ్ ఏ రోల్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. ఇవన్నమాట. అది హైయర్ ఎడ్యుకేషన్ లో వస్తుంది మనకి. అది అక్కడ మళ్ళీ దాన్ని బాగానే ఎక్కువ చదువుతాం అక్కడ. అండ్ దెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. అంటే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఈవెంట్స్ ఏమిటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అంటే యూజ్ ఆఫ్ బెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్. టీచింగ్ స్ట్రాటజీస్ అంటే నేను ఇప్పుడు నోట్స్ షేర్ చేసి చెప్తున్నాను. సపోజ్ నోట్స్ షేర్ చేయకుండా ఓన్లీ నేను కనిపిస్తూ చెప్పొచ్చు స్పీచ్ ఇచ్చినట్లు. బట్ ఏది ఎఫెక్టివ్ గా ఉంటుంది, నోట్స్ నేను చూపిస్తూ మాట్లాడితే బాగుంటుంది కదా. సో దిస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ అన్ విచ్ ఐ కన్సిడర్డ్ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అనుకున్నాను అనమాట, అని అర్థం. అది తర్వాత యూజ్ ఆఫ్ ప్రాపర్ టెక్నాలజీ. నేను మీకు ఎప్పుడు ఇది చెప్తాను, ఏదైనా పాఠాలు వినాలంటే అట్లీస్ట్ ఒక టాబ్లెట్ సైజు డివైస్ ఉంటే బాగుంటుంది. ఫోన్లో అయితే వెనక్కి ముందుకి జరుపుకోవడం, తిప్పుకోవడం ఇదే సరిపోతుంది. అది అంచేత ప్రాపర్ టెక్నాలజీని వాడుకోవాలి. ఆ తర్వాత మనం సాఫ్ట్వేర్స్ ఏం వాడుతున్నాము, ప్లాట్ఫామ్స్ ఏం వాడుతున్నాము, ఇవన్నీ కూడా టెక్నాలజీలోకి వస్తాయి కదా. దాన్ని ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే నిర్మోహమాటంగా స్టూడెంట్స్ టీచర్కి చెప్పాలి, సార్ ఇది అర్థం కాలేదు, ప్లీజ్ రిపీట్. లేదు ఇది మాకు అసలు తెలియడం లేదు, ఇంకొంచెం ఎక్స్పాన్సివ్గా చెప్పండి అని అడగచ్చును. ఖచ్చితంగా చెప్పాలి. అది దట్ ఈస్ వాట్ వీ కాల్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అది టీచర్ కూడా రిసీవ్ చేసుకోగలగాలి. రిసీవ్ చేసుకుని ఈ షుడ్ అమెండ్ హిమ్సెల్ఫ్. దెన్ టూ వే కమ్యూనికేషన్. ఆల్వేస్ కమ్యూనికేషన్ షుడ్ బి బోత్ వేస్. అప్పుడే వాట్ ఈస్ కాల్డ్ అన్ అండర్స్టాండింగ్ ఈజ్ సెట్ బిట్వీన్ ది receiver and the sender. And then development of motivation. This is always essential in a classroom. We should motivate the students to learn things. Then principle of clarity. This is always essential. These are the various factors for effectiveness of the classroom communication. Then effective management of క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. ఈ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మేనేజ్ చేయడం వల్లగా, ఇప్పుడు ఏమేం కావాలో ఎలిమెంట్స్ చెప్పుకున్నామో వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి అనే దానికి క్లారిటీ అబౌట్ వాట్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్. ఇవాళ నేను మీకు ఒక పాఠం చెప్పడానికి వచ్చాను కమ్యూనికేషన్ లో. ఐ షుడ్ బి క్లియర్. నేను మీకు ఏం చెప్పాలి, ఎంత టాపిక్ చెప్పాలి, నా స్కోప్ ఎంత, మీకు ఎలా దాన్ని నేను కమ్యూనికేట్ చేసి మీలో నాటాలి అనేది ఐ షుడ్ హ్యావ్ ఏ క్లారిటీ. నేను ఏదో 4 లైన్లు ఎక్కడో చూసి రాసుకొచ్చి చదివి కాలక్షేపం చేద్దామంటే కుదరదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ క్వశ్చనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, స్టూడెంట్స్ క్వశ్చనింగ్ జరిగేటప్పుడు అలా సూపర్ఫ్లూయస్ గా వచ్చేవాడు దెబ్బతింటాడు. మీకు ప్రాపర్ గా ఆన్సర్ చేయగలుగుతున్నాడు అని అంటే హీ హాస్ కమ్ టు ది విత్ ఏ క్లారిటీ ఆఫ్ వాట్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్ అని అర్థం. ఓకే, ఒక్కొక్క చోట ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు, దానికేం తప్పు లేదు. ఓకే, ఐ విల్ చెక్ అండ్ కమ్ టు యూ లేటర్ అని చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దెన్ కీప్ ఇట్ ప్రిసైజ్. ఇట్ షుడ్ బి బ్రీఫ్, ప్రిసైజ్, షార్ప్ గా ఉండాలి, బ్రీఫ్ గా ఉండాలి. టేక్ ఆర్ట్ఫుల్ పాజెస్. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ కి అంటే రాసేటప్పుడు మనం పంక్చువేషన్ వాడతాం, కామాలు వాడతాము, ఫుల్ స్టాప్లు వాడతాము, ఇన్వర్టెడ్ కామాస్ వాడతాము, కాలమ్స్, సెమి కాలమ్స్ అన్నీ వాడతాం మనం ఏదెలా ఉండాలి అనేది. అలాగే మాటలకు కూడా పంక్చువేషన్ ఉంటుందండి.
ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సెంటెన్స్ ని నేను బ్రేక్ చేయడాన్ని బట్టి మీకు ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ డిఫర్స్. నేను ఎట్లా దాన్ని మాటల్ని ఎట్లా ప్లేస్ చేస్తున్నాను, హౌ ఐ ఆమ్ అటరింగ్ ది వర్డ్స్, ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉన్నది, ఎక్కడెక్కడ నేను స్పేస్ తీసుకుంటున్నాను, ఎక్కడెక్కడ పాజ్ తీసుకుంటున్నాను, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇందులో టేక్ ఆర్ట్ఫుల్ పాజెస్. అవి మళ్ళీని ఆలోచించుకుంటూ గుర్తుగా కాగాడను, లేకపోతే మాట మాటని అండమో, ఇవి ఇట్లాంటివి కాదు పాజులు తీసుకోవడం అంటే. చక్కగా ఇట్ ఈజ్ లైక్ ఏ వర్బల్ పంక్చువేషన్. మాట్లాడే దాంట్లో పంక్చువేషన్ ఉండాలి, చక్కటి పంక్చువేషన్ ఉండాలి, టు ఇంక్రీజ్ ఆర్ ఇంప్రూవ్ ది క్లారిటీ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ కమ్యూనికేటెడ్ టు ది లిసనర్స్. ఇది. తర్వాత బీ హ్యూమరస్, కొంచెం సరదాగా ఉండాలి, ఎంటర్టైనింగ్ గా ఉండాలి క్లాస్ అనేది. ఎంపథీ. ఎంపథీ అంటే ఏమిటంటే ఇట్ ఈస్ ది అండర్స్టాండబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇక్కడ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ అంటే నార్మల్ గా దిస్ ఈజ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది టీచర్ అని అర్థం. ఎంపథీ మీన్స్, ఇప్పుడు నేను ఒక 30 మందికి పాఠాన్ని చెప్తూ ఉన్నప్పుడు 10 మంది అందులో కొంచెం డల్ ఉంటారు, వాళ్ళకి కొత్త సబ్జెక్ట్ అవ్వచ్చు, టోటల్ గా ప్రీవియస్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అటువంటి వాళ్ళకి అర్థం కాదు. నేను వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, ఐ షుడ్ అండర్స్టాండ్ దెమ్. కొందరు కెపాసిటీస్ తక్కువ ఉండొచ్చును, అండర్స్టాండింగ్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చును. అటువంటి వాళ్ళ పట్ల ది కమ్యూనికేటర్ షుడ్ బి ఎంపాథెటిక్. ఎంపాథెటిక్ మీన్స్ హీ షుడ్ అండర్స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు గివ్ అవుట్ హిస్ కమ్యూనికేషన్ విత్ మోర్ క్లారిటీ సో దట్ ఆల్ సచ్ పీపుల్ అండర్స్టాండ్ ఇట్. అంతేగాని అడిగి అంత చెప్పిన అర్థం కాదులే అని వదిలిపెట్టేసిపోవడము, ఇట్లా చేయకూడదు అని అర్థం అనమాట. దెన్ ప్రమోట్ ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ అందరినీ ఈక్వల్ గా చూడాలి, వచ్చిన వాడిని, తెలివైన వాడిని, తెలివి తక్కువ వాడిని, మిడిల్ గా ఉండేవాడిని, అందరినీ కూడా ఒక ఈక్విటబుల్ గానే ట్రీట్ చేసి ఈక్వల్ ఆపర్చునిటీ టు ఫర్ బెస్ట్ అండర్స్టాండింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది రిసీవర్స్ చేయాలి అనమాట. దెన్ లెట్ స్టూడెంట్స్ ఆస్క్ క్వశ్చన్స్. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎంకరేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. ఎస్, ఎంకరేజ్ స్టూడెంట్స్ పార్టిసిపేషన్. అండర్స్టాండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ స్టూడెంట్స్. టీచర్ అనేవాడు అంటే దిస్ హ్యాపన్స్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్, 1-to-1 డైరెక్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ లో మాస్టర్ కి చెప్పే పాఠం చెప్పేవాడికి పిల్లల మొహం చూస్తే ఈయన చెప్పేది వాళ్ళకి నచ్చుతుందో లేకపోతే బోర్ కొడుతుందో అర్థమైపోతుంది. దాన్ని అర్థం చేసుకుని ఈయన తనను ఎమెండ్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ యువర్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ మోర్ ఎఫెక్టివ్. దిస్ ఇస్ హౌ యూ కెన్ మేనేజ్ యువర్ కమ్యూనికేషన్ టు బి మోర్ ఎఫెక్టివ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే రేపు మీరందరూ ప్రొఫెసర్లు అయిపోతే మీరు చక్కగా కమ్యూనికేట్ చేయగలగాలి అని చెప్పడానికి అనమాట. మనకి నేర్పిస్తున్నాడు అనమాట, పరీక్షకి వెళ్ళే ముందు ఇవన్నీ మీకు తెలియాలి అని. దెన్ ఆస్క్ క్వశ్చన్స్. టీచర్ చేయాల్సిన పనులు, యూ షుడ్ బి పుట్టింగ్ క్వశ్చన్స్ టు ది స్టూడెంట్స్, మోటివేట్ స్టూడెంట్స్, ప్లాన్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఎంతసేపు లెక్చరింగే బోర్ ఉంటుంది కనుక మధ్యలో ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని, లేదు ఒక డిస్కషన్ అని, ఒక పాయింట్ వేసి డిస్కస్ చేయండి అని, ఇట్లాంటివి జరగాలి అని. డూ నాట్ టాలరేట్ బ్యాడ్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ ఎనీ స్టూడెంట్ బిహేవ్స్ ఇన్ ఏ బ్యాడ్ మ్యానర్, టేక్ పనిష్ హిమ్. అది కూడా ఏమీ కాదని చెప్పరు. దట్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్. దెన్ గివ్ స్టూడెంట్స్ చాయిస్. పిల్లలకి ఏం కావాలో, స్టూడెంట్స్కి ఏం కావాలో వాళ్ళకి ఇష్టమైన రీతిలో చెప్పడం ఉండాలి. రెస్పెక్ట్. ఇందులో దేర్ షుడ్ బి మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ ది కమ్యూనికేటర్స్, బిట్వీన్ ది కమ్యూనికేటర్స్. అండ్ దెన్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ ఎయిడ్స్ టు బ్రేక్ మొనోటనీ ఆఫ్ లెక్చర్. అది అంటే ఓ కూర్చుని లెక్చర్ ఇవ్వడం కాకుండా ఏదన్నా ఒక ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ పెట్టి చూపించడము, కొన్ని లేకపోతే ఇలస్ట్రేషన్స్ గీసి చెప్పడము, లేకపోతే మ్యాప్ పాయింటింగ్ చేసి చూపించడం, ఇట్లా ఏమైనా ఆ సబ్జెక్ట్ ని బట్టి చెప్పాల్సి వస్తుంది. దాని రీఇన్ఫోర్స్ లెర్నింగ్. మనం రీఇన్ఫోర్స్మెంట్ థియరీ అని ఒకటి చూసాం కదా, అంటే తెలివైన పిల్లల్ని కాస్త ఎంకరేజ్ చేయడానికి ఏదైనా స్టెప్స్ తీసుకోవడము. తర్వాత యాక్టివ్ లిసనింగ్. యాక్టివ్ లిసనింగ్ మీన్స్ పార్టిసిపేషన్, పార్టిసిపేటరీ లిసనింగ్ అంటాం, పార్టిసిపేటరీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. అంటే టీచర్ చెప్పేటప్పుడు యాక్టివ్ లిసనింగ్ మీన్స్ ది స్టూడెంట్స్ షల్ బి ఆస్కింగ్, రైజింగ్ క్వశ్చన్స్ అండ్ దే వుడ్ బి సీకింగ్ క్లారిఫికేషన్స్ వెన్ ఎవర్ దే గెట్ ఎనీ డౌట్స్. దెన్ టైప్స్ ఆఫ్ లిసనర్స్. లిసనర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఉండేది ఒక కమ్యూనికేటర్, ఒక లిసనర్ కనుక లిసనర్స్ లో ఎలా ఉంటారంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటువంటి లిసనర్స్ అందరూ మన క్లాస్ రూమ్ లో కనిపిస్తారు. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి, మీరు ఇందులోకి వస్తారు. ఒకటేంటంటే యాక్టివ్ లిసనర్, ప్యాసివ్ లిసనర్ అనేవి రెండు. యాక్టివ్ లిసనర్ మీన్స్ నిజంగా నేను చెప్పేటప్పుడు ఫోకస్ పెట్టి విని
యాక్టివ్ గా ఆలోచిస్తూ డౌట్స్ వస్తే అవి నోట్ చేసుకుని తర్వాత చూసుకోవచ్చు, లేకపోతే అడగచ్చును. అది అది లేదా మీలో మీరు మాట్లాడుకోవచ్చును. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లిసనింగ్. ప్యాసివ్ లిసనింగ్ అంటే ఏమిటంటే హాయిగా ఆ ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు అనడం, ఓ చెవి పడేయటం, ఒక చెవి రిసీవింగ్, ఒక చెవి ఏమో లీవింగ్. అదనమాట. దిస్ ఈజ్ ప్యాసివ్ లిసనర్. ఏదో వింటాడు, వాడు దాని మీద బ్రెయిన్ పెట్టడు, ఆలోచన చేయడు. సచ్ ఏ లిసనర్ ఈజ్ కాల్డ్ ఏ ప్యాసివ్ లిసనర్. దాన్ని ఇంకొకటి నాన్ లిసనర్. ఇందాక చెప్పాను కదా, ఏదో మొహమాటానికి రాకపోతే ఈయన రోజు ఘోష పెడుతున్నాడు, రావట్లేదు, అటెండెన్స్ బాగాలేదు అంటున్నాడని సిస్టమ్ ఆన్ చేసేయడం. నాకేం తెలియదు కదా, ఇక్కడ పేర్లు కనిపిస్తూ ఉంటాయి, అబ్బో వచ్చారు 15 మంది 20 మంది వచ్చారు అనుకుంటాను, అది పెట్టేసి వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. వీళ్ళు నాన్ లిసనర్స్ అనమాట. వాడే వినడం, అసలు వినడానికి రాడు. ఇటువంటి వాళ్ళు అనమాట. అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ విత్ రెఫరెన్స్ టు క్లాస్ రూమ్ టీచింగ్, నాట్ ఫర్ ఆన్లైన్ అనుకోండి, సరదాగా అంటున్నాను. దెన్ ఇవాల్యుయేటివ్ లిసనర్, వీళ్ళు తెలివైన వాళ్ళు. ఇవాల్యుయేటివ్ లిసనర్ అంటే నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు ఈయన చెప్పేది ఎంత కరెక్ట్, ఈయన ఎంత కరెక్ట్ గా చెప్తున్నాడా, ఈ చెప్పేది మనకు అవసరమా కాదా అన్నది జుడీషియస్ గా రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఈయన ఏదో సరదాగా కథలోనూ తన గురించి తన సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఉంటే వినడం అనవసరం అనేది, ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా పర్పస్ఫుల్ గా చక్కగా వినేవాడు ఇవాల్యుయేటివ్ లిసనర్. దెన్ పాజిటివ్ లిసనర్. పాజిటివ్ లిసనర్ మీన్స్ చెప్పేదానికి ఈ అట్రిబ్యూట్స్ ఏ వాల్యూ ఫర్ దట్. ఈయన చెప్తున్నాడు అంటే ఈయన సంథింగ్ యూస్ఫుల్, సంథింగ్ కరెక్టే చెప్తాడు. ఈయన చెప్పిన దాంట్లో ఉండే దాని కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది జాగ్రత్తగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు. నెగిటివ్ లిసనర్, ఈయన ఎటువంటాడంటే ఏదో చెబుతాడు, లేదు ఈయనకి అసలు సరిగ్గా రాదు, ఏమి రాదు అనుకునేవాడు అనమాట. దెన్ అగ్రెసివ్ లిసనర్. అగ్రెసివ్ లిసనర్ అంటే ఏంటంటే వీడి ఎంతసేపు వీడి కోపం, వాడు నచ్చలేదనుకోండి, నచ్చకపోతే కామెంట్ చేయడము, లేచి అరవడము, ఇట్లాంటివన్నీ చేసేవాడు. దాని పూర్ లిసనర్, వీడు పాపం తెలివి తక్కువవాడు, వాడికి అర్థం కాదు. ఈ విషయంలో టీచర్ షుడ్ టేక్ కేర్ సో దట్ హీ పుల్స్ హిమ్ అప్. దాని సూడోలాజికల్ లిజనర్. సూడోలాజికల్ లిజనర్ అంటే వీళ్ళు కొందరు ఉంటారు, మనకు తెలుసును, మనం ఏం చెప్పినా వాడు ఓహో ఈయన కొత్తగా ఏదో విషయం చెప్పాడు అని ఒప్పుకోవడం వాడికి ఇష్టం ఉండదు. అబ్బో ఇది నాకు ఎప్పుడు తెలుసు అన్నట్టే ఉంటాడు వాడు. ఏం చెప్పినా గానీ ఇది నాకు తెలుసు, ఐ ఆల్రెడీ నో దట్. వీడు అనమాట సూడో ఇంటలెక్చువల్ అంటే. వాడికి ఏం తెలియదు, అన్నీ తెలుసని వాడు ఎంతసేపు బోస్ట్ చేసుకోవడానికి చూసేటటువంటి వాడు అనమాట. ఇటువంటి వాడు ఏం చేస్తాడు, టీచర్ చెబుతూ ఉంటే కూడా మాట్లాడడం ఉండటము, అనవసరంగా మాట్లాడటము, ప్రతిదీ నాకు తెలిసినట్టు ముందు టీచర్ చెప్పబోయేది ముందు చెప్పడము. వీళ్ళందరూ సూడో ఇంటలెక్చువల్స్ అంటాం వీళ్ళని. లాజికల్ లిజనర్స్ అని కూడా ఉంటారు, వాళ్ళు అటువంటి వాళ్ళే. మనం చెప్పే దాంట్లో, టీచర్ చెప్పే దాంట్లో లాజికల్ గా అండర్స్టాండ్ చేసుకుంటారు, లేదా లాజికల్ గా తప్పులు పట్టుకునేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు. దాని సూపర్ఫిషియల్ లిసనర్. సూపర్ఫిషియల్ లిసనర్ అంటే పై పైన వింటాడు అంతే, ఏదో అక్కడికక్కడ వింటాడు, అయిపోతుంది అక్కడితో, అంతకంటే పెద్దగా ఇన్వాల్వ్ కాడు, ఆలోచించడు. సో ఇది ఒకటి అయింది, ఇంకొక 4 నిమిషాలు ఉంది. ఇంకొక స్లైడ్, ఒకటి రెండు చదువుదామా ఆపేద్దామా మీ ఇష్టం. ఇంకొక స్లైడ్ తీస్తాను, ఇక్కడికి ఈ గ్రూప్ అయిపోయింది, ఇంకొకటి తీద్దాం మనం. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం మనం. ఇందులో చూడండి, ఇప్పుడు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి కొంచెం ఇంకా మనం టెక్నికల్స్ లోకి వెళ్తున్నాం అనమాట, సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాం. ఇది చూడండి, ఇక్కడ నుంచి టెక్నికల్ టెర్మినాలజీ వస్తుంది మీకు ఇక్కడ. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఎన్ని రకాల కమ్యూనికేషన్లు నడుస్తాయి. ఇందాక మీకు నేను చెప్పాను, ఇంట్రా పర్సనల్ అని వచ్చినాయి, అందుకనే ఉదాహరణ. ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇవి సాధారణంగా కమ్యూనికేషన్ ఈజ్ క్లాసిఫైడ్ based on various features that can be based on the number of participants, or based on the direction of flow, or based on the type of expression. ఇట్లా అన్నీ ఉంటాయి, చూద్దాం ఒక్కొక్కటిని. ఫస్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఆన్ ది బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ని బట్టి. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్, ఇవన్నీ తర్వాత విడివిడిగా వస్తాయి, మీకు బ్రీఫ్ గా చెప్పేస్తాను నేను. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ మీన్స్, యాజ్ ఐ సెడ్, టాకింగ్ టు వన్ సెల్ఫ్, మీలో మీరే మాట్లాడుకోవడము అనమాట. అంటే మీరు యోచన చేసుకోవడము. ఇక్కడ మనం టాకింగ్ టు వన్ సెల్ఫ్ అనుకుంటాం, కానీ మనం స్పిరిచువల్ గా ఆలోచిస్తే ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఎవరు, ఓ ఫిజికల్, ఒక స్పిరిచువల్. అంటే మీరు ఇలా చేద్దామా వద్దా అనుకునేది మనస్సు,
ఓకే ఇలా చెయ్యి అనుకునేది బుద్ధి. ఈ రెండు ఎంటిటీసే. అగైన్ దట్ గోస్ స్పిరిచువల్లీ యాజ్ అ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ ఓన్లీ. బట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ వన్ బాడీ కదా, ఇన్ వన్ పర్సన్. అందుకని దీన్ని ఇంట్రా పర్సనల్ అని అంటాం, విత్ ఇన్ వన్ పర్సన్. దెన్ ఇంటర్పర్సనల్ డయాడిక్ కమ్యూనికేషన్. ఇంటర్పర్సనల్ మీన్స్ బిట్వీన్ డిఫరెంట్ పర్సన్స్. డయాడిక్ అంటే ఇద్దరు మధ్యన. తర్వాత ఇంట్రా గ్రూప్ అంటే మల్టీయాడిక్ కమ్యూనికేషన్. అంటే ఇంట్రా గ్రూప్ అంటే చాలా మంది కలిసి కమ్యూనికేట్ చేసుకోవడము. దెన్ ఇంటర్ గ్రూప్ అంటే బిట్వీన్ గ్రూప్స్, కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్. దెన్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటే ఇన్స్టిట్యూషనల్ కమ్యూనికేషన్. అంటే బిట్వీన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, అదనమాట. దెన్ మాస్ కమ్యూనికేషన్. మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్ ఈ రోజుల్లో ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మాస్ కమ్యూనికేషన్ అంటే చెప్పేవాడు ఒక పెద్ద లార్జ్ గ్రూప్స్ కి చెప్పడం అనేటటువంటిది. పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా అటువంటిదే. అంటే పబ్లిక్ కమ్యూనికేషన్ అనేది ఈ రెండిట్లోనూ మెథడ్స్ ఏమొస్తాయంటే, ఇక్కడ మెథడ్స్ ఏమొస్తాయి అని అంటే, ఇట్ కెన్ బి త్రూ మీడియం ఆర్ త్రూ డైరెక్ట్ మీటింగ్స్ ఆర్ రోడ్ షోస్. ఇవన్నీ పాలిటిక్స్ కి, సోషల్ మీడియాకి సంబంధించి ఇచ్చేటటువంటివి. ఈ డీటెయిల్స్ అన్ని తర్వాత ఇండివిజువల్ గా వస్తాయి, ఇక్కడ మనం చదువుదాము. అండ్ దెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. ఇక్కడ చూడండి, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందండి మీకు? ఏం లేదండి. డిస్టర్బెన్స్ ఏం ఏమైనా లేదు వస్తుంది? మరి. ఆహా. మీకు రావట్లేదేమో, నేను మాట్లాడి నాకే వినపట్టలేదు. మా పక్కన మ్యారేజ్ హాల్ ఉంది, వాళ్ళు బాణసంచ టపాకాయలు కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద చప్పులు. లేదు లేదు, ఇక్కడ మనకేం కావట్లేదు. మీకు రావట్లేదేమో, ఇది రాగటం లేదు. నేను చూస్తున్నా, నేను మాట్లాడడం నాకే వినపట్టలేదు. ఓకే, మంచిదే, మీకు ఇబ్బంది లేదు కదా. ఆన్ ది బేసిస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో, డౌన్వర్డ్ కమ్యూనికేషన్, అప్వర్డ్ కమ్యూనికేషన్, డయాగనల్ కమ్యూనికేషన్, క్రాస్ కమ్యూనికేషన్. అంటే చెప్పానుగా, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే హయ్యర్ హైరార్కీ. ఇనే హైరార్కీ, ఒక ఆఫీస్, ఒక ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషనల్ సెటప్ లో హైరార్కీ అనేది ఒకటి ఉంటుంది. పై క్యాడర్స్, కింద క్యాడర్స్, బాసులు, సబార్డినేట్స్. సో ఇందులో డౌన్వర్డ్ కమ్యూనికేషన్ మీన్స్ from the higher side to the lower hierarchy, and upward communication means from lower hierarchy to the higher hierarchy. Crosswise communication అంటే ఒక ఆర్గనైజేషన్ లో బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వేరు వేరు ఫంక్షన్స్ కి వేరు వేరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. సో క్రాస్ వైజ్ కమ్యూనికేషన్ ఆర్ డయాగనల్ కమ్యూనికేషన్ అంటే బిట్వీన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ బిట్వీన్ డిఫరెంట్ క్యాడర్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అట్లా రావచ్చును. ఇది ఆన్ ది బేస్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో. దెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ కమ్యూనికేషన్ లో మనకి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్, మీకు పోస్టల్ గా నేను లెటర్స్ రాయొచ్చును. ఓరల్ కమ్యూనికేషన్ ఇప్పుడు చేస్తున్నాను. విజువల్ కమ్యూనికేషన్, ఇది విజువల్ కమ్యూనికేషన్ కూడా. నేను మీకు నోట్స్ చూపిస్తున్నాను, నా మొహం చూపిస్తున్నాను. దెన్ ఆడియో విజువల్, ఇక్కడ చూపిస్తూ మాట్లాడుతున్నాను, దిస్ ఈజ్ ఆడియో విజువల్. దెన్ నాన్ వెర్బల్ వచ్చినప్పుడు మీరు చూడండి, మనకి ఒక రకంగా చెప్పాలంటే టీవీలో ఈ డంబ్ అండ్ డెఫ్ వాళ్ళ న్యూస్ వస్తుంది చూడండి, ఇట్లా ఇట్లా చెప్తూ ఉంటారే, అవన్నమాట. అది దట్ ఈజ్ నాన్ వెర్బల్ అని అంటాం మనం అక్కడ. ఎందుకంటే పాపం వాళ్ళకి వినపడదు కనుక, డెఫ్ అండ్ డంబ్ వాళ్ళు కనుక, వాళ్ళకి భాష రాదు కనుక, దానికి ఒక కోడింగ్ ఒకటి ఏర్పాటు చేశారు కదా, ఏదో ఇలా చెప్తుంటారు కదా. సో అదే అనమాట, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ ఏ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. లేదు, మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ జనరల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒరే బాబు ఇట్రారా అనే దానికి మనం ఒరే బాబు ఇట్రా అని అనం, ఇలా అంటాం. అదనమాట. లేదు అంటాం, అంటాం. కారు ఆపగానే సిగ్నల్ దగ్గర చుట్టూ మూగిపోతారు, అడుక్కునే వాళ్ళందరూ వచ్చేసి కొట్టెత్తుంటారు తలుపులు, వాళ్ళని ఏం విసుక్కుంటాం మనం. ఇక్కడ మనం వాళ్ళు ఏమన్నాం, గ్లాసులు వేసి ఉంటే వినకూడదు, అందుకని ఇలా అంటాం అన్నమాట. సో ఇవన్నీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. సో నో కమ్యూనికేషన్, ఇక్కడ ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది లేని స్థితి ఇది. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఇంకా ఏమున్నాయంటే ఇందులో, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఫార్మల్ కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే అఫీషియల్ గా నడిచేది. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే మీరు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు, మీరు పర్టికులర్ గా ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇచ్చేటటువంటి సబ్మిషన్స్ కానీ ఇవన్నీ ఫార్మల్ గా నడిచేది ఒక కమ్యూనికేషన్. లేదు చాట్స్,
మామూలుగా మాట్లాడుకోవడం, జనరల్ డిస్కషన్స్, లేదు క్యాంటీన్ లో మాట్లాడుకోవడం, ఇవన్నీ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాము. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ ఒక పేరు ఉందండి. ఇది అస్తమానం పరీక్షల్లో ఎక్కువ ఇస్తాడు. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అని అంటాం మనం దీన్ని. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ మీన్స్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఇది ముఖ్యంగా మ్యాచింగ్ లో ఇచ్చినప్పుడు ఒక సైడ్ గ్రేప్ వైన్ అని, ఒక సైడ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో మ్యాచింగ్ ఇస్తే అలా ఇస్తారు. అప్పుడు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ యూ మస్ట్ కనెక్టెడ్ టు ది గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అని అర్థం అనమాట. ఈ పేరు గుర్తుండాలి. నేను అందుకని ఇక్కడి నుంచి కొంచెం టెక్నికల్ టెర్మినాలజీ పెరుగుతుంది అని అన్నది ఇదే నేను. తర్వాత ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఆబ్జెక్టివ్ మీరు కమ్యూనికేషన్ కూడా దట్ డిపెండ్స్ కదా. హౌ యూ హ్యావ్ టు కమ్యూనికేట్, ది మెథడ్ చేంజెస్ డిపెండ్ అపాన్ యువర్ పర్పస్. నీ ఆబ్జెక్టివ్ ఏమిటి అనే దాన్ని బట్టి. తర్వాత మాస్ అండ్ సొసైటల్ కమ్యూనికేషన్. మీరు పెద్ద పెద్ద మాసెస్ తో మాట్లాడేటప్పుడు మీకు తెలుసు కదా, పొలిటికల్ వాళ్ళు మాట్లాడతారు ఇలా సాధారణంగా. సో పెద్ద పెద్ద మాసెస్ తో మాట్లాడేటప్పుడు, సొసైటీని అడ్రస్ చేసి మాట్లాడేటప్పుడు ఒకలా మాట్లాడతాం. అంటే భాషని కొంచెం క్లాసికల్ గా ఉంటుంది, పెద్ద వాయిస్ లో మాట్లాడతాము, ఇమోషనల్ గా మాట్లాడతాము, ఇట్లా దాన్ని బట్టి ఉంటాయన్నమాట. దెన్ సోషియలైజింగ్ కమ్యూనికేషన్ అంటే ఇది మనం చక్కగా కొత్తగా ఈ ఈ ఈ ఒక ఏరియాలో కొత్తగా ప్రవేశించాము, పక్క పక్క వాళ్ళతోటి, మన చుట్టూ ఉండే వాళ్ళతోటి పరిచయాలు చేసుకోవడము, అది సోషియలైజింగ్ కమ్యూనికేషన్ అంటాము. దెన్ పొలిటికల్ కమ్యూనికేషన్, ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్ కమ్యూనికేషన్, న్యూస్ అండ్ వ్యూస్ కమ్యూనికేషన్, సిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అంటే మన మెటీరియలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తుంటారు కదా అది. డేటా కలెక్షన్ కమ్యూనికేషన్. డేటా కలెక్షన్ కమ్యూనికేషన్ మనం ఏం రీసెర్చ్ చేసినప్పుడు డేటాకి మనం మెయిల్స్ ద్వారా క్వశ్చన్ ఆన్సర్స్, ఫోన్ కాల్స్ ఇవన్నమాట. సో ఈ కమ్యూనికేషన్స్ అన్ని మీ పర్పస్ ని బట్టి దాన్ని డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తే దట్ బికమ్స్ ఎన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అనమాట. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది ఫర్మ్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. అంటే ఆన్ ది బేస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ది ఫర్మ్ అని అంటే, ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే మీ ఇన్స్టిట్యూషన్ లో, మీ ఫర్మ్ లో, మీలో మీరు చేసుకునే కమ్యూనికేషన్ లో ఇంటర్నల్ కమ్యూనికేషన్ అవుతుంది. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటే మీలాంటి అదర్ యూనిట్స్, బయట అదర్ యూనిట్స్ తోటి మాట్లాడడం, అదర్ ఫర్మ్స్ తోటి కమ్యూనికేట్ చేయడం అనమాట. దెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ మీడియేషన్, హ్యూమన్ కమ్యూనికేషన్, మీడియేటెడ్ కమ్యూనికేషన్. అంటే మోడ్స్ ఆఫ్ మీడియేషన్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నది హ్యూమన్ కమ్యూనికేషన్. మీడియేటెడ్ హ్యూమన్ కమ్యూనికేషన్ కాదు, యాక్చువల్గా ఇది మీడియేటెడ్ కమ్యూనికేషనే. మనం ఆన్లైన్ చెప్పుకుంటున్నాం కనుక అదే మనం క్లాస్ రూమ్ లో కూర్చుంటే హ్యూమన్ కమ్యూనికేషన్, లేదు మీడియాను ఉపయోగించి చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా మనకి టైప్ ఆఫ్ ఇది వస్తుంది. తర్వాత వెర్బల్ కమ్యూనికేషన్. In verbal communication, words are used to communicate by the communicator. Verbal communication can either be written or oral. The written communication is formal and is less flexible. ఎప్పుడైనా కానీ అంతే కదండి, రిటర్న్ అనేది చాలా తక్కువ పడుతుంది. అందుకనే ఇప్పుడు చూడండి, మనం ఆడియోస్ ఉండడానికి ఎందుకు ఇష్టం పడతామంటే, ఓ 15 నిమిషాల ఆడియోలో మనం చెప్పింది రిటర్న్ గా కమ్యూనికేట్ చేయాలంటే 50 పేజీలు వస్తుంది. 10 నిమిషాల్లో వినేదానికి మనం రిటర్న్ గా రాస్తే 30 పేజీలు అవుతుంది అది. సో ఆల్వేస్ కమ్యూనికేషన్, ది రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ ఫార్మల్ అండ్ ఈజ్ లెస్ ఫ్లెక్సిబుల్. ఓరల్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వెన్ ది సెండర్ హ్యాస్ గుడ్ స్పీకింగ్ స్కిల్స్. దట్స్ ఆల్వేస్ నెసెసరీ. దట్స్ వాట్ వీ కాల్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ది లిసనర్ హ్యాస్ గుడ్ లిసనింగ్ స్కిల్స్. రిసెప్టివిటీ కూడా బాగుండాలి. దెన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఇన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ బై ది కమ్యూనికేటర్ టు కన్వే మెసేజెస్. నాన్ వెర్బల్ అంటే చెప్పానుగా, ఇక్కడ యాటిట్యూడ్, యాక్షన్స్, అపియరెన్సెస్, అదే బాడీ లాంగ్వేజ్ అవి అంటాం కదండి, వాటితో పాటు చెప్పాను. ఆర్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ ఫర్ కన్వేయింగ్ మెసేజెస్. బాడీ లాంగ్వేజ్, దీన్ని కైనెటిక్స్ అని అంటాం. కైనెటిక్స్ ఆర్ కైనెస్థెటిక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. దెన్ డిస్టెన్స్, ప్రాక్సిమిక్స్. దీనికి మళ్ళీ డిస్టెన్స్ లో ఎన్ని మీటర్స్ లో ఉంటే ఏమిటి అనే బ్రేకప్ కూడా తర్వాత చూస్తాం మనము. అది కూడా వస్తుంది మనం డిస్టెన్స్ ని బట్టి. మరీ దూరంగా ఉండేవాడు అరిచి చెప్పలేం కదా, ఇప్పుడు ఉండేవాడు పిలవాలంటే ఇట్లా చేయబెట్టి ఏమైనా ఇట్లా 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 అంటాం అనమాట. అది ప్రాక్సిమిక్స్. అండ్ దెన్ వాయిస్, పారా లాంగ్వేజ్. దెన్ టచ్, హ్యాప్టిక్స్. ఈ హ్యాప్టిక్స్ అనే మాట, ఈ పారా లాంగ్వేజ్, ఇందాక నేను మీకు గ్రేప్ వైన్ కమ్యూనికేషను, ఇటువంటి మాటలన్నీ మీకు సాధారణంగా మ్యాచింగ్ లో ఇస్తారు, ఒకటి ఒక పక్కని ఇంకొకటి ఒక పక్కని. ఇక్కడ హ్యాప్టిక్స్ అని ఇస్తాడు, కమ్యూనికేషన్ బై టచ్ అని ఇటు వస్తుంది. హ్యాప్టిక్స్ మీన్స్ కమ్యూనికేషన్ బై టచ్, గుర్తుపెట్టుకోవాలి మీరు. పారా లాంగ్వేజ్ మీన్స్ కమ్యూనికేషన్ త్రూ వాయిస్. ప్రాక్సిమిక్స్ మీన్స్ కమ్యూనికేషన్
based on distance. Kinesthetics or kinetics, kinesics means బాడీ లాంగ్వేజ్. ఇవన్నీ మ్యాచింగ్ లో వచ్చేటటువంటి పాయింట్స్ అనమాట. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఎందుకు రాశానంటే చాలా పరీక్షల్లో ఇచ్చాడు ఇది పాత పేపర్లలో. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి వెర్బల్ గాను చెప్తాను, నాన్ వెర్బల్ గాను చెప్పాను అనుకోండి. అంటే మాటల్లోనూ చెప్పాను, ఇలస్ట్రేటివ్ గాను చెప్పాను. నేను మీకు మాటలు లేకుండా ఏదో నేను డయాగ్రామ్ చేసో లేదో ఏదన్నా ఒకటి చూపించో మీకు డెమాన్స్ట్రేట్ చేసో చూపించాను. on which do you rely more అని అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్లీ రిలైడ్ అపాన్. గుర్తుపెట్టుకోండి, ఇది అస్త్వాన్ని ఇస్తాడనమాట. వెన్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఆర్ కాంట్రడిక్టరీ, అంటే చెప్పిన దాంట్లో రెండిట్లో మీకు ఏమైనా డౌట్ వస్తే యూ మస్ట్ బిలీవ్, మోస్ట్ పీపుల్ నార్మలీ బిలీవ్ ఇన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కి ఎక్కువ రిలయబిలిటీ పెట్టుకుంటాము అని అనమాట అండి. సో షల్ వి స్టాప్ హియర్ దెన్? గుడ్ నైట్ సార్. సో మళ్ళీ ఫ్రైడే కలుద్దాం. ఒక 10 minutes అట్లా తీసుకుంటూ ఉంటాను. తప్పకుండా. ధన్యవాదాలు. నమస్తే అండి. సో విల్ మీట్ ఆన్ ఫ్రైడే. ఓకే కదా? ఇబ్బంది లేదుగా మీకు ఎవరికి? ఫ్రైడే ఓకేనండి. విల్ మీట్ ఆన్ ఫ్రైడే అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్తే.